అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరికీ హారిజన్ కలెక్షన్స్ అంటే ఏంటో తెలుసు. కానీ దానికన్నా ముందు అసలు 'నవ్య' గారు అంటే ఏంటి? అది తెలియని పీపుల్‌కి మీరేం చెప్తారు? ఇప్పుడు అయితే హారిజన్ నుంచే నవ్య తెలుసు. నవ్య ఏంటంటే ఐ మీన్ ఏదన్నా నువ్వు చేయలేవంటే చేసి చూపిస్తది. సో, ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేయాలంటే హర్డిల్స్ ఏమేముంటాయి? ఎవ్రీథింగ్ అసలు చెప్పాలంటే మ్యాన్ పవర్, మెయిన్ మ్యాన్ పవర్ ఉంటుంది. ఇప్పటికి నాకు వాళ్ళు ఉంటారు అని అనుకున్న పర్సన్స్ ఎవరెవరు? అంటే మీ హస్బెండ్ ఎలానో ఉంటారు. ఉంటారు. వాళ్ళు కాకుండా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన పర్సన్స్ ఎవరెవరున్నారక్క? మెయిన్ ఈరోజు మా హస్బెండ్ అవ్వచ్చు, నేనవ్వచ్చు ఇంత బిల్డప్ చేసాము ఈ జర్నీ అంటే హ్మ్. ఏ టు జెడ్ వర్క్ అంతా యాక్చువల్లీ మేమే చేసుకుంటాం అనమాట. మీ లైఫ్‌లో వన్స్ మీ పర్సనల్‌గా ఇన్‌కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? ఫస్ట్ శాలరీకే నాకు 25,000 వర్త్ వాచ్ కొనిచ్చారనమాట ఆయన ఓకే. నాకు. ఈరోజు నేను పెట్టుకున్న వాచ్ కూడా అదే. ఫస్ట్ ఓకే. శాలరీతో తను నాకు కొనిచ్చిందే. మీకు 300,000 అబోవ్ ప్లస్ ఫాలోవర్స్ అవును. ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. బట్ స్టిల్ మీకు ఇంకా లోపలుంటుంది. నేను ఇంకా ఈ సెగ్మెంట్‌కి రీచ్ అవ్వాలి. ఈ సెగ్మెంట్‌లో నేను ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అని. మీకు పర్సనల్‌గా అవి యాక్చువల్లీ ఎక్కడెక్కడున్నాయి? 1 ఇయర్ నుంచి గూడా ఐ మీన్ ఫాలోవర్స్ అనేది హ్మ్. మనకి టోటలీ స్టాప్ అయిపోయారనమాట. హాయ్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మన పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నవ్య అక్క. నవ్య అంటే మీ అందరికీ హారిజన్ కలెక్షన్స్ త్రూ తెలుసు. బట్ ఈరోజు ఎపిసోడ్‌లో ఆమె రియల్ స్ట్రగుల్స్ ఏంటి? ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు? ఆమె ముందు బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యాషన్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేశామనమాట. ఇందులో ఆమె జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రెజెంట్ ఆమె సక్సెస్ ఎలా అయింది? అండ్ పాస్ట్‌లో తను స్టార్ట్ చేసిన ఫేస్‌బుక్ పేజ్ నుంచి ఎలా ఈ బ్రాండ్ అయితే బిల్డ్ చేయగలిగారు? ఈ థింగ్స్ అన్ని మనం డిస్కస్ చేసాం. అండ్ దీంతో పాటు ఇన్వెంటరీ మేనేజ్మెంట్, టీమ్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేసామనమాట. టిల్ టుడే ఆమె థర్డ్ బ్రాంచ్ కూడా ఓపెన్ చేశారు రీసెంట్‌గా. అది ఒక చిన్న థింగ్ కాదు. బీయింగ్ ఏ వుమెన్ అందరికి ఒక చిన్న ప్యాషన్‌తోనే స్టార్ట్ అవుతుంది. యాస్ ఎ వుమెన్ మనకి షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఆమె కూడా అదే ప్యాషన్‌తో స్టార్ట్ అయ్యి నౌ షీ బిల్డ్ ఎ వెరీ గుడ్ బ్రాండ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ బ్రాండ్ అనమాట. హారిజన్ కలెక్షన్స్. లెట్స్ డైవ్ ఇంటూ ఇన్‌సైట్‌ఫుల్ కన్వర్జేషన్. హాయ్, వెల్కమ్ టు అనంతరం మీడియా పాడ్కాస్ట్ విత్ కిరణ్మయ్. మీరు కూడా మంచి మంచి ఇన్సైట్స్ అని తెలుసుకోవాలనుకుంటే కింద బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. హాయ్ అక్క. హాయ్ వెల్కమ్ టు అనంతరం మీడియా. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్మయ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరికీ హారిజన్ కలెక్షన్స్ అంటే ఏంటో తెలుసు. కానీ దానికన్నా ముందు అసలు 'నవ్య' గారు అంటే ఏంటి? అది తెలియని పీపుల్‌కి మీరేం చెప్తారు? యాక్చువల్లీ అందరికీ కూడా ఐ మీన్ ఇప్పుడు అయితే హారిజన్ నుంచే నవ్య తెలుసు. బట్ ఒకప్పుడు నవ్య అయితే వేరు. ఇప్పుడు అందరికీ హారిజన్ అంటే నవ్య. సో, నవ్య కూడా బాగుంది. హారిజన్ వల్ల గుడ్ నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. ముందు అంటే లైక్ మీది ఏ బ్యాక్‌గ్రౌండ్? అంటే ఈ బిజినెస్‌లోకి రాకుండా ముందు అసలు మీరేం చేసేవారు? నాది యాక్చువల్లీ ముందైతే నేను నా జర్నీ టు హారిజన్ అనేది ఈరోజు నా డ్రీమ్ ఏం కాదు. ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా యాక్చువల్లీ మనకి యాజ్ ఎ గర్ల్స్ మనకి క్లాతింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఆఫ్టర్ ఇంజినీరింగ్ ఇమ్మీడియేట్‌గా మాది యాక్చువల్ లవ్ మ్యారేజ్ అనమాట. ఇమ్మీడియేట్‌గా పాప పుట్టడం. సో, బయటికి వెళ్ళి వర్క్ చేసే స్కోప్ ఉండేది కాదు. సో, నేను అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా నా ఇంజినీరింగ్ టైంలో అన్నిటికి ప్రిపేర్ అయ్యాను. అన్నిటికి రెడీ ఉన్నాను. బట్ సిట్యుయేషన్ ఆ రోజు అలాంటిది కాదనమాట. నేను వర్క్ చేసే ఐ మీన్ పొజిషన్‌లో లేను. సో, ఇంట్లో పాపని చూసుకుంటూనే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి 2016లోనే నేను హారిజన్ కలెక్షన్స్ అని ఫేస్‌బుక్ అప్పట్లో ఉండేది. ఇన్‌స్టాగ్రామ్ అంత లేదు. సో, అప్పట్లో ఫేస్‌బుక్ స్టార్ట్ చేశాననమాట. అది కూడా ఎలా అంటే నాకంటూ నేను హైదరాబాద్‌కి షాపింగ్‌కి వచ్చినప్పుడు మా ఇన్‌లాస్ హైదరాబాద్‌లో ఉండేవారు. సో, షాపింగ్‌కి వచ్చినప్పుడు నాకంటూ పర్సనల్‌గా తీసుకున్నవి మా అపార్ట్మెంట్‌లో వాళ్ళు రిలేటివ్స్ చూసి ఇవి మాకు కూడా తీసుకురావచ్చు కదా! ఈ శారీస్ బాగున్నాయి, సెలెక్షన్ బాగుంది, ఇలాంటివి ఇక్కడ దొరకవు అని చెప్పంటే సో, ఆ ఐడియా నుంచి వచ్చిందనమాట హారిజన్ కలెక్షన్స్ అనేది. సో, ఇప్పటికీ ఆ ఫేస్‌బుక్ పేజ్ అలానే ఉంది. మీరు చూడొచ్చు కూడా 2016 స్టార్టెడ్ అని ఉంటుంది. సో, అప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఐ మీన్ అప్పట్లో ఎవరికీ తెలీదు. ఐ మీన్ ఫేస్‌బుక్‌లో ఇలా బిజినెస్ జరుగుతుందని చెప్పి అప్పట్లోనే లైవ్స్ అవి చేస్తూ సేల్ చేసేవాళ్ళం అనమాట. సో, ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేసేవాళ్ళం. విజిట్‌కొస్తాను అని అనేవారనమాట. ఎందుకంటే నావన్నీ కూడా కొంచెం 3000 అబోవ్ రేంజ్‌లోనే ఆ టైంలో ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ అంటే ఆన్‌లైన్‌లో 3000 పెట్టి పర్చేస్ చేయడం అనేది బిగ్గెస్ట్ అవును. టాస్కే అది. అవును. హ్మ్. సో, విజిట్ చేసి ఫ్యాబ్రిక్ ఫీల్ అయ్యి మేము పర్చేస్ చేస్తాము అనేవారనమాట. సో, చిన్న పాప 6 మంత్స్, 8 మంత్స్ పాప తను. సో, అప్పుడు వచ్చేవారు గూడా. ఒక 4 కస్టమర్స్ వచ్చారు ఇంటికి. ఎక్కడెక్కడి నుంచో ఒక 10 కిలోమీటర్స్ ఫార్ నుంచి కూడా వచ్చారు వైజాగ్ లోకల్ వాళ్ళు. హైదరాబాద్‌కి నేనైతే కొరియర్ వేసేసేదాన్ని అప్పట్లో. సో, వాళ్ళు విజిట్‌కి వచ్చినప్పుడు కొంచెం అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయ్యేవాళ్ళనమాట. అంటే ఎవరు కస్టమర్ అనేది ఐ మీన్ చెప్పలేం కదా! సో, మేమిద్దరమే ఉండేవాళ్ళం. పాప ఉండేది. సమ్‌టైమ్స్ తను వర్క్‌లో తను ఉండేవారు.
సో ఐ మీన్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉంటుంది. అపార్ట్మెంట్లో ఒక 4th ఫ్లోర్‌లో ఉండేవాళ్ళం. సో అందరూ కూడా యాక్సెప్ట్ చెయ్యరు అది. సో తను కూడా నీకెందుకు ఇప్పుడు ఇది ఏదైనా జాబ్ చూసుకుందువులే, నేను పాపని హ్యాండిల్ చేస్తాను, ఏదైనా దగ్గరలో ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఏదో ఒక దాంట్లో చూసుకోవాలంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రిఫర్డ్ అనమాట. హెచ్ఎస్బీసీలో ఇలా ఓపెనింగ్స్ అవుతున్నాయి, సో నువ్వెందుకు ట్రై చేయకూడదు అంటే, సరే ఓకే అని చెప్పేసి తను రిఫర్ చేస్తే నేను హెచ్ఎస్బీసీ ఇంటర్వ్యూకి వెళ్ళా, క్రాక్ చేశాను అనమాట. సో ఆ మంతే మనం జాయిన్ అయిపోయాం. సో టైమింగ్స్ అంటూ పర్టికులర్‌గా ఉంటాయి. సో ఆ టైంలో తను వర్క్ తనేంటంటే ఫైనాన్స్ చేసేవారు. సో టైం మన ఇష్టం అనమాట. ఏ టైం అయినా మేనేజ్ చేసుకోవచ్చు. సో తనే మ్యాక్సిమం చూసుకునేవారు. రెస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఆఫీస్‌కి వెళ్ళి వచ్చేసేదాన్ననమాట. సో తర్వాత జాబ్ కంటిన్యూ అయిపోయింది. 1 ఇయర్ హెచ్ఎస్బీసీలో చేశా. తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఇంకా గ్రోత్ ఉండాలి, అదే మనకి కాదు అని చెప్పేసి యాక్సెంచర్‌లో జాబ్ చేశా. ఇక్కడే నానక్రామ్‌గూడలోనే యాక్సెంచర్‌లో వర్క్ చేశా. 1 ఇయర్ చేశా. తర్వాత ఆయన మళ్ళీ రెస్టారెంట్ బిజినెస్‌లోకి వెళ్ళారనమాట. ఎప్పటినుంచో ఏదో ఒకటి బిజినెస్ అయితే చేయాలని నాకన్నా మా హస్బెండ్‌కి ఎక్కువ ఉండేదనమాట. లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి అందరూ సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి మనకి. మనం కూడా ఐ మీన్ వాల్యూ ఉండాలి అని చెప్పేసి పొజిషన్‌లో ఒక పొజిషన్‌లో ఉండాలి. ఎవ్వరికీ కూడా ఐ మీన్ నన్ను తక్కువ చేయకుండా చూడాలి. మనీ ఉంటేనే కదా ఏదైనా జరిగేదది. సో అది రైట్ పాత్ చూస్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా మరి రెస్టారెంట్ అనే దాంట్లో దిగాము. అది ఒక్కళ్ళ వల్ల మేనేజ్ అవ్వదు. మీకు తెలిసిందే రెస్టారెంట్ అంటే ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా అసలు సరిపోరు. 24/7 వర్క్ చేస్తూనే ఉండాలి. అండ్ మెయిన్ నమ్మకస్తులు ఉండాలన్నమాట. సో నేను యాక్సెంచర్‌లో వర్క్ చేసినప్పుడు ఆయన ఐ మీన్ వచ్చేవారు కాదు. ఫస్ట్‌లో వచ్చేవారనమాట. మంత్లీ ట్వైస్ అలా వచ్చేవారు హైదరాబాద్‌కి. బట్ తర్వాత నాకు రావడానికి అవ్వట్లేదు, రాలేను, ఇక్కడ బిజీ అయిపోతున్నాం, రెస్ట్ ఉండట్లేదు, ఇలా అసలు మేము అనుకున్న క్యాలిక్యులేషన్‌తో తీసుకున్నది ఒకటి, అసలు అనుభవం లేకుండా తీసుకున్నది. అప్పుడు అసలు ఫస్ట్ రోజైతే తను చెప్పినప్పుడైతే నేను ఒప్పుకోలేదనమాట. ఎందుకు ఇప్పుడు నువ్వు వేరే ఫీల్డ్‌లోకి వెళ్తున్నావు, ఇంట్రెస్ట్ లేదు కదా, వద్దు అంటేనేమో లేదు చేయాలి బాగుంటుంది అంటే సరే అని ఆయనకి ఐ మీన్ పుష్ చేయాలి కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిందనమాట. బట్ ఆయన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం వెళ్ళి సపోర్ట్ చేయాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ మనమే ఎవరో వర్కర్స్ మీద డిపెండ్ చేయకుండా అని చెప్పేసి అప్పుడు ఇక్కడ జాబ్ మానేసి షిఫ్ట్ అయిపోయాను అనమాట వైజాగ్. సో అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది కంప్లీట్‌గా. అప్పటి నుంచి రెస్టారెంట్ ఫీల్డ్ రన్ అయింది. తర్వాత ఒక 3 ఇయర్స్ బాగానే నడిచింది. అది కూడా టోటలీ టూరిస్ట్ బిజినెస్ అనమాట. ఓకే. అరకు వెళ్ళే లైన్‌లో ఉంటదనమాట. అది కూడా ఎలా చెప్పడం అంటే ఒక సెకండ్ బిజినెస్ ఉంటే ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అసలు బిజినెస్ ఉండేది కాదు. అండ్ క్యాలిక్యులేషన్స్ కూడా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్‌గా తీసుకునే బిజినెస్ అనమాట. ఫుడ్ కానీ ఏదైనా సరే వేస్టేజ్ కూడా అలానే ఉండేది. అవును. ఎందుకంటే టూరిస్ట్ బిజినెస్ కాబట్టి తెలిసిందే కదా, ప్రెడిక్ట్ చేయలేం అది. సో దాని తర్వాత ఇంకా కోవిడ్ వచ్చింది. కోవిడ్‌లోనే అందరిని ఇంకా తెలుసు కదా, లైఫ్స్ అన్నీ అప్స్ అండ్ డౌన్ అయింది. సో దాని తర్వాత ఇంకా అప్పుడు రెస్టారెంట్ సేల్ చేసుకునే అనుకునే టైంకి మా మదర్ ఇచ్చారనమాట ఈ థాట్. సో నువ్వెందుకు మళ్ళీ రీస్టార్ట్ చేయకూడదు, నీకంటూ ఒక ఇన్కమ్ ఉండాలి కదా. అప్పటికి సెకండ్ డాటర్ కూడా ఉందన్నమాట. ఓకే. సో ఇద్దరు ఆడపిల్లలే కదా, నీకంటూ నువ్వు ఐ మీన్ ఎవరికి కూడా నువ్వు చేయి చాపకూడదు. నేనంటే ఒక పొజిషన్ వరకు చూస్తాను, లేకపోతే ఆయనకైనా సరే నువ్వు ఒక హ్యాండ్ సపోర్ట్ చేస్తేనే ఈ రోజుల్లో ఎవరికైనా సరే ఎక్స్పెన్సెస్ వెళ్తాయి కదా అని చెప్పేసి అంటేనే అప్పుడు మనం ఫేస్బుక్ ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేశాను అనమాట. ఓకే ఫస్ట్ ఆర్డరే మనకి గుంటూరు నుంచి వచ్చింది. సో ఇలా కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి మనం బిజినెస్ చేయొచ్చు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే 0 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. రీసెల్లింగే ఫస్ట్లో చేశాను నేను, మ్యానుఫ్యాక్చర్స్ని. బట్ ఈ రోజుకి కూడా లేట్ నైట్ 1 అయినా సరే ఏంటి కొత్తగా మార్కెట్లో నడుస్తుంది, ఎక్కడ ఏం దొరుకుతాయి అది ఆ రీసెర్చ్ చేస్తేనే ఐ మీన్ నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళగలం. అండ్ అలాగే మార్కెట్లో కూడా మనం నిల్చోగలం అనమాట. అది మాత్రం డే 1 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నది. అది పర్టికులర్గా ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో అంటే ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, డెడ్ స్టాక్ ఎక్కువ ఉంటుందని చాలామంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. బట్ మీరు చెప్పినట్టు 0 ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు కదా. ఒకప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే కరోనా టైం నుంచి వచ్చాను కాబట్టి ఎక్కువగా అందరూ కూడా ఫోన్ స్క్రోల్ చేయడం, ఆన్లైనే, బయటకు వెళ్ళకుండా ఐ మీన్ ఇంట్లో నుండి ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాను, అన్ని వెబ్సైట్స్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. సో అదే మెయిన్ హోప్ వచ్చిందనమాట, మనం ఈ మార్కెట్లో సర్వైవ్ అవ్వగలము అని చెప్పేసి. నేను కూడా ఫస్ట్ అసలు ఏ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్లో అయితే నేను 2015-16 అప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టాక్ తెప్పించుకున్నా. బట్ మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అసలు 0 ఇన్వెస్ట్మెంట్, ఫస్ట్ ఒక ట్రయల్ వేద్దాం, మనకి ఇప్పుడు ఉన్నది మార్కెటింగ్ ఐ మీన్ మార్కెట్ కాంపిటీషన్
కాంపిటీషన్ తోటి మనం ఒక ట్రయల్ వేద్దాము. సో మనకి వర్కౌట్ అవుతుందో లేదో అని చెప్పేసి ఒక 2-3 మ్యానుఫ్యాక్చరర్స్ని సెర్చ్ చేసి సో వీళ్ళు మనకి ప్రొడక్ట్స్ పంపిస్తారా లేదా అని చెప్పేసి అన్ని యూట్యూబ్ ఛానల్స్ అవ్వచ్చు లేకపోతే ఇన్స్టా అవ్వచ్చు అన్ని సెర్చ్ చేస్తే ఒక 2-3 మ్యానుఫ్యాక్చరర్స్ మనకి దొరికారు. వాళ్ళ ప్రొడక్ట్స్ మనం అప్లోడ్ చేసాం అనమాట. సో డే 1 మనకి ఆర్డర్ వచ్చింది. సో చెప్పాలంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. అసలు ఏ ఇన్వెస్ట్మెంట్తో కూడా ఇప్పుడు కూడా నా దగ్గరికి చాలా మంది హోల్సేలర్స్ వస్తారు, లేకపోతే ఐడియాస్ తీసుకోవడానికి చాలా మంది వస్తారు. నేను చెప్పింది నేను రాంగ్గా చెప్తున్నాను అని వాళ్ళు అనుకోవచ్చు. బట్ ఏంటంటే అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. నా దగ్గరే తీసుకొని చాలా మంది రీసెల్లర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం స్టాక్ కస్టమర్స్కి సప్లై చేయలేక మన రీసెల్లర్స్ని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ లాస్ట్ ఇయర్ వరకు అయితే అసలు వాళ్ళు ఏం ఇన్వెస్ట్మెంట్ లేదు. నా ఫొటోస్ వీడియోస్ వాళ్ళు వాట్సాప్ స్టేటస్లో వాళ్ళు పెట్టుకొని బిజినెస్ చేసిన లేడీస్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి డైలీ ఎక్స్పెన్సెస్ ఒక 200-300 వచ్చినా చాలు కదా. అండ్ ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు కదా, ఆ వీళ్ళుంటే మనం స్టార్ట్ చేయగలం అని చెప్పి. సో బిఫోర్ హ్యాండ్ మీరు ఇది స్టార్ట్ చేయకముందు నేను స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతా అన్న థింగ్ని మీరు ఎంత బిలీవ్ చేసి స్టార్ట్ చేశారు? 100% అయితే సక్సెస్ అవుతానని స్టార్ట్ చేశాను. ఎందుకంటే రెస్టారెంట్లో చాలా ఫెయిల్యూర్ చూసాం మేము. ఎందుకంటే అక్కడంటే ఫుడ్ వేస్టేజ్ అనేది జరుగుతుంది. సో అది మనం బ్యాక్ తీసుకురాలేం. నెక్స్ట్ డే సేల్ చేయడం అదేం ఉండదు. బట్ క్లాతింగ్లో ఏంటంటే ఈ రోజు కాకపోయినా సరే రేపైనా మనం సేల్ చేయగలం, ఎల్లుండైనా మనం సేల్ చేయొచ్చు. సో అవుట్ ఆఫ్ ద ట్రెండ్ అయ్యే ప్రొడక్ట్ ఏం లేదు ఈ రోజుల్లో. నచ్చదు అంటే ఓల్డ్ ఈస్ మళ్ళీ గోల్డ్ అవుతుంది. మీకు తెలిసింది వింటేజ్ అన్నది ఎలా వస్తుందో. సో ఓల్డ్ ఫ్యాషన్ అయినా సరే మళ్ళీ కొంతమందికి ఇష్టపడుతున్నారు అది, కొంతమందికి అదే స్టైల్ నచ్చచ్చు. సో ఇందులో వేస్ట్ అవుతుంది లేకపోతే మనం లాస్ అవుతాము అన్నదైతే లేదు. వన్ ఆఫ్ ద అదర్ డే అయితే ప్రొడక్ట్ అనేది సేల్ అవుతుంది, అదైతే నేను నమ్ముతాను. అంటే బేసికలీ అనేది మనం చూపించే విధానం బట్టి ప్రొడక్ట్ కన్నా ఈ రోజుల్లోనైతే మనం చెప్పే మాటలు, చూపించే విధానం, మనం క్యారీ చేసే కాన్ఫిడెన్స్ అది ఉంటే కస్టమర్కి ఈజీగా నచ్చేస్తుంది. 3 yearsగా ఒక సింగిల్ ప్రొడక్ట్ ఈ రోజుకి నేను సేల్ చేస్తున్నానంటే దానివల్లే అనమాట. కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అవి మనం కొన్ని స్టాప్ చేసేద్దాం అనుకుంటాం, ఇంకా సేల్ చేసింది చాలు అనుకుంటాం. బట్ కస్టమర్స్ మళ్ళీ అవే అడుగుతుంటారు. ఎందుకంటే అది అపీరియన్స్ అనేది వాళ్ళు అవుట్లుక్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓకే ఇలా బాగుంటుంది కదా, మనం ఎప్పుడు వేసుకున్నా ఈ శారీస్ అనేవి బాగుంటాయి కదా. ఇప్పుడు జనరల్గా మార్కెట్లో నడుస్తుంది అయితే మైసూర్ సిల్క్ అలాగే నడుస్తుంది. అది ఎంత ఓల్డ్ శారీ మోడల్స్ మీ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు మళ్ళీ అవి ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. సో ఈ బిజినెస్లో లాస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది నేనైతే నమ్మను. మనం చూపించే విధానం, మనం కస్టమర్స్కి రీచ్ అవుట్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది అని నేను. అండ్ మీరు రీస్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు మీకు నేను మార్కెట్లోకి వెళ్తున్నాను అనిపించిన మూమెంట్ ఎప్పుడు మీకు అనిపించింది? ఫస్ట్ కస్టమర్ వచ్చినప్పుడే అనిపించింది. ఎందుకంటే ఎక్కడో గుంటూరు నుంచి ఆర్డర్ చేసుకున్నారు. నా ఇంటి చుట్టుపక్కలకి ఈ రోజుకి కూడా నా రిలేటివ్స్ చాలా మందికి తెలీదు చెప్పాలంటే. ఇన్స్టా అందరూ చూస్తారని ఉండదు కదా, పలానా అమ్మాయి అని కూడా తెలీదు. సో ఏ కస్టమర్ ఎక్కడి నుంచి వస్తారని తెలియదు అనమాట. ఇప్పుడు మీ మదరే ఇలా చూసారు అని చెప్పి మీరు అన్నారు, బట్ మీకు అది తెలియదు కదా మీ మదర్ చూసారు అన్నది. సో ఏ కస్టమర్ ఎక్కడి నుంచి గాడ్ సెండ్ చేస్తారని కూడా మనం చెప్పలేము అనమాట. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు కదా, ఇదంతా ఎందుకు జాబ్ చేసుకుంటే అయిపోద్ది కదా. ఇది చాలా మంది వింటూ ఉంటారు. అమ్మాయి అనేసరికి స్టార్ట్ చేసే ముందు ఈ గోల్ అంతా నీకెందుకు, నువ్వు ఒక జాబ్ చేసుకుంటే అయిపోద్ది కదా అని చాలా మంది చెప్తా ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎప్పుడు జరిగింది, ఎవరు చెప్పారు, ఎలా జరిగింది, అండ్ మీరు అది ఎలా ఫేస్ చేశారు? ఒక స్టేజ్కి వచ్చే వరకు అయితే అందరికీ అలాంటి ఒపీనియనే ఉండేది. బట్ ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ పెట్టి ఇప్పుడు థర్డ్ బ్రాంచ్ పెట్టాకైతే మాత్రం అదైతే లేదు. వాళ్ళ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కూడా చాలామంది ఏంటంటే 40+ వాళ్ళే చాలామంది చెప్తారనమాట, మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందమ్మా, మీరు ఈ చిన్న ఏజ్లోనే ఇలా చేశారు అని చెప్పేసి. బట్ ఒకనొక టైంలో స్టార్టింగ్లో వాళ్ళు నా జర్నీ చూసుంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇది అవసరం అని అనుకున్న వాళ్ళే వాళ్ళు. బట్ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చాకైతే ఎవరు అనుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అంటే స్టార్టింగ్లో అందరూ అనుకునేవారు, ఎందుకు హ్యాపీగా జాబ్ చేసుకునేదానివి, పాపను చూసుకునేదానివి, ఇప్పుడు ఎందుకు నీకు అవసరమా శారీసా, సేల్ చేయడమా, కస్టమర్స్ హ్యాండిల్ చేయడమా,
టైం చూసుకోవు, ఐ మీన్ లేట్ నైట్ కూడా వర్క్ చేస్తుంటావు, అన్నీ ఉంటాయి. అవును. బట్ ఒక స్టేజ్కి వచ్చాక ఓకే ఇంత కష్టపడితే కానీ మనం ఈ స్టేజ్కి రాము అన్నది వాళ్ళకే తెలుస్తుంది. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో వై మీరు ఓన్లీ ఉమెన్ ఫ్యాషన్ మాత్రం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అక్క? ఎందుకంటే ఐ మీన్ ఉమెన్ కాన్ఫిడెంట్గా ఐ మీన్ రిప్రజెంట్ చేయగలరు. ఇప్పుడు మీరు వేసుకున్న శారీ అయినా సరే, నేను వేసుకున్న శారీ అయినా సరే, ఉమెన్ తొందరగా అట్రాక్ట్ అయ్యి మీరు ఎక్కడ పర్చేస్ చేశారు అని ఓపెన్గా అడిగేస్తారు. అదే మెన్ ఐ మీన్ హ్యాండ్సమ్గా ఉన్నారు అలా వరకే అనుకుంటారు, కానీ లేడీస్కి వచ్చేసరికంటే ఆ అవుట్ఫిట్ వాళ్ళని ఇంకా బ్యూటీ చేస్తుంది అనమాట. సో అది అండ్ ఉమెన్కి కూడా ఎక్కువ షాపింగ్ చేసే ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఏదొచ్చినా సరే షాపింగ్ చేస్తాము. అండ్ ఈ బిజినెస్లో స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ మెయిన్ నేను రిప్రజెంట్ చేయగలను కదా, కాన్ఫిడెంట్గా నేను నా ప్రోడక్ట్ని నేను చూపించగలను కస్టమర్కి. ఎవరికైనా సరే నేను వేసుకొని చూపిస్తేనే కదా ఐడియా వస్తుంది ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో అందుకనే ఇది చూస్ చేసుకుని చాలామంది అడిగారు కిడ్స్వి పెట్టండి లేకపోతే మెన్స్వి కూడా పెట్టండి అని చెప్పి అన్నారు. బట్ అది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి, నాకు బాగుండాలి అనిపించాలి, తర్వాత నేను కస్టమర్కి చూపించగలగాలి అన్నదే మెయిన్ థాట్ అనమాట ఫస్ట్ నుంచి. ఓకే. అండ్ ఈ బిజినెస్ పర్టికులర్గా మీరు చేస్తుంది ఉమెన్ ఓరియంటెడ్ బిజినెస్ కదా, సో మీరు మల్టిపుల్ వెండర్స్ని మ్యానుఫ్యాక్చర్స్ని అప్రోచ్ అవుతారు. సో అప్రోచ్ అయిన టైంలో మీరు ఉమెన్ అని తెలిసి మిమ్మల్ని డిఫరెంట్గా ట్రీట్ చేసిన వాళ్ళు ఉన్నారా? అంటే హ్యూమిలేట్ చేస్తూ కానీ, అంటే మిస్బిహేవ్ చేస్తూ కానీ అట్లా? అస్సలు అలా లేదు. యాక్చువల్లీ వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే. ఫస్ట్ నుంచి కూడా మన గ్రోత్ వాళ్ళు సక్సెస్గా ఫీల్ అవుతారు అనమాట. ఓకే. ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ చేయాలనుకుంటే కూడా నా నుంచి లాంచ్ చేయాలి అని అంటే వాళ్ళ ప్రొడక్ట్ నేను లాంచ్ చేస్తే వాళ్ళకి ఇంకా సక్సెస్ పెరుగుతుంది, సో వాళ్ళకి ఇంకా బిజినెస్ పెరుగుతుంది. సో నేను పోస్ట్ చేసే ఏదైనా సరే, లేకపోతే నా స్టోర్ ఓపెనింగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఇలా ఏదైనా అచీవ్మెంట్స్ అవ్వచ్చు, సో వాళ్ళు కూడా కంగ్రాచులేట్ చేయడం, మాకు చాలా హ్యాపీగా ఉంది మీతో వర్క్ చేయడం అనేది ఫస్ట్ నుంచి ఉన్నదేనమాట. స్టార్టింగ్లో ఐ మీన్ ఒక 10,000 20,000 ఫాలోవర్స్ వచ్చే వరకు కూడా మన కాన్ఫిడెన్స్ ఏంటన్నది, మన ఐ మీన్ వే ఆఫ్ బిజినెస్ ఏంటన్నది ఎవరికి తెలియదులేండి. అది మెన్ అనే కాదు, లేకపోతే మ్యానుఫ్యాక్చర్స్ అనే కాదు, ఎవరికి తెలియదు. వీళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటారు. బట్ ఒక స్టేజ్ వచ్చాక మాత్రం వాళ్ళ పర్స్పెక్టివ్ మారిపోతుంది. అండ్ అలాగే ఈరోజు నేను ఏదైనా కొత్త మ్యానుఫ్యాక్చర్ని విజిట్ చేశాను లేకపోతే కలిశాను అనుకోండి, ఫస్ట్ నన్ను రికగ్నైజ్ చెయ్యరు వాళ్ళు. బట్ మన పేజ్ కానీ మన ఫాలోవర్స్ కానీ వ్యూస్ కానీ చూస్తే ఓకే అక్కడ మళ్ళీ మన రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది, మనకి ఇచ్చే వాల్యూ అనేది ఆబ్వియస్గా పెరుగుతుంది ఎవరైనా సరే. ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో ఒక్క డిజైన్ సెలెక్ట్ చేయాలనేది చాలా పెద్ద థింగ్, ఎందుకంటే బేస్డ్ ఆన్ దట్ మీకు సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా. ఆ ప్రాసెస్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో, అంటే ఏ మోడల్ పెడితే మనకి అది క్లిక్ అవుతుంది అనేది మీ అనాలిసిస్ ఎలా ఉంటుంది? యాక్చువల్లీ ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ అయితే టోటలీ డిఫరెంట్గా వర్క్ అవుతుంది. ఒకప్పుడు అంటే నేను ఓన్లీ ఆన్లైన్ చేసినప్పుడు అయితే ఓన్లీ ఆ పర్టికులర్ ప్రోడక్టే నేను బేసిక్గా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని అనమాట. ఇప్పుడు స్టోర్కి వచ్చేసరికి ఏంటవుతుందంటే ఐ మీన్ ఈచ్ ఆఫ్ ద కస్టమర్ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి కంఫర్ట్ నచ్చుతుంది, కొంతమందికి ఫ్యాబ్రిక్ నచ్చుతుంది, కొంతమందికి డిజైన్ నచ్చుతుంది, కొంతమందికి టోటలీ ట్రెండీ డిజైన్స్ కావాలన్నమాట. సో ఇప్పుడు ఇది నేను పర్చేస్కి వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అది పర్చేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకప్పుడు నా పర్స్పెక్టివ్లోనే ఆలోచించి మొత్తం అంతా షాప్ చేసేదాన్ని. సో నేను చూపించేదే కస్టమర్కి నచ్చి తీసుకుంటారన్న పర్స్పెక్టివ్లో వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు మార్కెట్ గ్రో అవుతున్న కొద్దీ, మార్కెట్లో డిజైన్స్ మారుతున్న కొద్దీ నేను కూడా నా మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకుంటూ కస్టమర్కి ఏది రిక్వైర్మెంట్ ఉన్నదన్నది తెలుసుకొని దాన్నే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ట్రెండీ ప్రొడక్ట్స్ కన్నా నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్ అని నేను చెప్తే మీ పాయింట్ ఎలా ఉంటుంది దానిపైన? కంఫర్ట్ ఉంటేనే మనం క్యారీ చేయాలి, అది నేనైతే నా పర్సనల్గా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అనమాట. ఎంత ట్రెండీ డిజైన్స్ ఉన్నాయండి, మన కాన్ఫిడెంట్గా రిప్రజెంట్ చేయాలంటే మన కంఫర్ట్ అనేది ఫస్ట్ ఆప్షన్. అది కంఫర్ట్ లేకపోతే మనం అసలు కాన్ఫిడెంట్గా రిప్రజెంట్ చేయలేం. సో కంఫర్ట్ కమ్స్ ఫస్ట్ అనమాట. అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇప్పుడు వరకు మీకు తెలిసిన దాంట్లో పీపుల్ బిలీవ్ చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటక్క? కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం ట్రెండీ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో వాళ్ళకి సూట్ అయినా సూట్ అవ్వకపోయినా సరే ఆ ట్రెండీ అవుట్ఫిట్ వాళ్ళు ఐ మీన్ ఇన్స్టాగ్రామ్లో ఇది ట్రెండ్ అవుతుందంటే ఇది మనం కొనేసుకోవాలి. అది క్లాతింగ్ అవ్వచ్చు, ఏ ప్రొడక్ట్ అయినా అవ్వచ్చు. సో అది కొంచెం నాకు నచ్చదు అనమాట. అంటే మనకి ఏది సెట్ అవుతుందో మనకి, నేనైనా సరే అది కొనుక్కుంటే తీసుకెళ్ళి కబోర్డ్లో దాస్తా, వార్డ్రోబ్లో దాస్తా తప్ప దాన్ని యూజ్ చేసింది ఉండదు కదా. సో అదొక్కటి కొంచెం మైనస్ ఉంటుంది. బట్ రెస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్
పర్లేదు బాగానే. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారు. సో, వాళ్ళు ఒక ప్రొడక్ట్ చూస్ చేసుకున్నప్పుడు మీకు అనిపిస్తది మేబీ అది వాళ్ళకి సెట్ అవ్వకపోవచ్చు అని అనిపించినప్పుడు మీరు వాళ్ళకి చెప్తారా? లేకపోతే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు 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 తీసుకోండి. నేను చెప్తాను. యాక్చువల్లీ వాళ్ళకి 2-3 ఆప్షన్స్ అప్పుడే తీసుకొచ్చేస్తాననమాట. నా వరకు నేను వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారా లేదా అన్నది కూడా నేను చెక్ చేస్తా. బిల్లింగ్ దగ్గరకొచ్చేసరికి కూడా 2-3 ఆప్షన్స్ వాళ్ళున్నప్పుడు నేను చెప్తా. ఇది వన్ సైడ్ ఆఫ్ ద శారీ ఇటు పెట్టుకొని చూడండి, అదర్ సైడ్ ఇది పెట్టుకొని చూడండి. మిర్రర్‌లో మీరే చూడండి ఏది బావుందని. ఒక 2-3 నన్నే కాదు, నేను చెప్తున్నాను కాదు, వేరే వాళ్ళని మీ ఫ్రెండ్స్‌ని కూడా అడిగి చూడండి. కంపేర్ చేయండి సో దట్ మీకు ఏది బావుంటుందన్నది అది సెలెక్ట్ చేసుకోండి. లేదు మాకు ఈ కలర్ ఉందనుకుంటే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్‌కెళ్ళండి అని చెప్తా అనమాట. ఓకే. సో ఎందుకంటే ఐ మీన్ మనం క్యారీ చేసే వాళ్ళకన్నా ఆపోజిట్ పర్సన్‌కే చూస్తే తెలుస్తుందనమాట. వాళ్ళకి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో అది మాత్రం నేను చెప్తాను. అంటే ఐ మీన్ కస్టమర్‌కి ఇది వాళ్ళకి గుచ్చుకుంటుంది శారీ ప్రొడక్ట్ అనేది క్యారీ చేయలేరు, లేకపోతే లెంత్ సరిపోదు, కొంతమంది హైట్ ఉంటారు. అవును. సో వర్క్ శారీస్ అలాంటివి ఏంటంటే హైట్ ఉన్న వాళ్ళకి సెట్ అవ్వవు. సో అవి నేను ఓపెన్‌గా వాళ్ళకి ఎంత నచ్చినాయండి ప్రొడక్ట్ ఓకే. ఓపెన్‌గా చెప్పేస్తా, మేడం మీ హైట్‌కి ఇది సెట్ అవ్వదు మేడం, ఒకసారి చెక్ చేసుకోండి, వాళ్ళు చూడలేదేమో సేల్స్ గర్ల్, మీ హైట్‌కి ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోవచ్చు అదే ప్యాటర్న్‌లో వేరేది చూడండి అని చెప్తా. ఎందుకంటే వాళ్ళు ప్రొడక్ట్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళాక రిగ్రెట్ అయ్యి మళ్ళీ తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసే కన్నా నేను లైవ్‌లో చూసినప్పుడే వాళ్ళకి చెప్పేస్తే అది ఈజీ కదా. అవును. సో మన మీద కూడా వాళ్ళకి ఇంప్రెషన్ ఉంటుంది. ట్రూ. ట్రూ. అవును. సో వీళ్ళు ఓపెన్‌గా చెప్పారు ప్రొడక్ట్ సేల్ కోసమే ఆలోచించకుండా అని చెప్పి ఆలోచిస్తారు కదా. మెయిన్ కస్టమర్ ఇంకోసారి మన స్టోర్‌కి రావాలి, అదే మెయిన్ మన మోటో అనమాట. మీరు లైక్ ముందు ఆల్రెడీ స్టార్ట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేశా అని చెప్పారు కదా! రీస్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయక్క? డెడ్ స్టాక్ అన్నది ఒక మేజర్ ఇష్యూ అనమాట ఇప్పుడు ప్రెసెంట్. అంటే ఫస్ట్లో అయితే ఆన్లైన్ చేశాను కాబట్టి నేను ఏ ప్రోడక్ట్ వేసుకుంటే కస్టమర్కి ఆ ప్రోడక్టే నచ్చేది, ఆ కలరే నచ్చేది. సో మిగిలిన కలర్స్ అన్నీ కూడా 50% ఆఫ్ ద స్టాక్ అయ్యేది, 50% ఆఫ్ ద స్టాక్ ఉండిపోయేది అనమాట. ఇప్పుడు అదే పర్స్పెక్టివ్ స్టోర్కి వచ్చేసరికి ఏంటంటే డిఫరెంట్గా ఉంది, చేంజ్ అవుతుంది. సో ఫస్ట్లో నేను ఐ మీన్ ఆన్లైన్ చేసినప్పుడు అయ్యో ఫస్ట్ నుంచే మనం స్టోర్ అన్న థాట్ ఎందుకు రాలేదు అని చెప్పి రిగ్రెట్ ఇప్పటికే ఉంటుందన్నమాట. సో అదొక్కటి చేంజ్ చేసుకొని ఉంటే బాగుండు అనిపిస్తుంటది. అండ్ మీరు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అది ఫినాన్షియల్ బర్డెన్ అయిందా ఎప్పుడైనా? స్టాక్ విషయంలోనే అవుతుంది. ఎందుకంటే ఒక రీల్ హిట్ అయిపోయిన వెంటనే అదే యాంగ్జైటీ తోటి ఇంకా నెక్స్ట్ ప్రొడక్ట్ కూడా అంతే హిట్ అయిపోతుందని చెప్పేసి క్వాంటిటీలో ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో అది కొన్నిసార్లు జరగదు అది. సో అది మనం అది ఏదో ఒక రోజు ఏదో ఒక కస్టమర్కి నచ్చుతుంది, నచ్చదని నేను చెప్పను. బట్ ఏంటంటే మనం అనుకున్నంత రెస్పాన్స్ రాదనమాట. సో అలా ఫైనాన్షియల్గా లాస్ అయిందే కానీ ఇంకేం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ రిగ్రెట్, సెకండ్ స్టోర్ బీచ్ రోడ్ స్టోర్ పెట్టినప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ లేదు. సో అప్పుడు ఐ మీన్ మనీ ఇబ్బంది ఉండి డైమండ్ నెక్లెస్ ఒకటి ఐ మీన్ ఎమర్జెన్సీ అనమాట. ఇంకా పేమెంట్ ఇంకెవరిని అడుగుతా, ఇంకెవరిని అడగలేము. సో మనది మనమే ఫేస్ చేయాలి అని చెప్పేసి ఈ రోజుకి రిగ్రెట్ అవుతాం అనమాట. అయ్యో ఆ రోజు అనవసరంగా సేల్ చేసేసాము ఆ డైమండ్ నెక్లెస్ అని చెప్పేసి. అది ఇంకా లైఫ్ టైం రిగ్రెట్ అది. ఐ మీన్ మనం ఎంత ఎర్న్ చేసినా సరే ఐ మీన్ ఆ పొజిషన్లో మనం ఇలా చేయాల్సి వచ్చిందా అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఫైనాన్షియల్గా లూజ్ అయింది అయితే అవే, ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటక్క హారిజన్ కలెక్షన్స్? ఇప్పుడైతే ప్రెసెంట్ 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ కన్ఫ్యూజన్లో ఉన్నాం అనమాట. ఇంకొక సిటీలో బ్రాంచ్ పెడదామా లేకపోతే ఇంకా వేరే ఫీల్డ్ ఏదన్నా చూస్ చేసుకుందామా అన్న థాట్లో ఉన్నాము. అంటే కిడ్స్ని కూడా చూసుకోవాలి. ఆల్రెడీ ఒక పాపని ఎల్డడాటనేమో రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేసేసాము. సో యంగర్ వన్ని చూసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి అవ్వట్లేదు. సో విత్ ఇన్ ద సిటీ ఉంటే మనం అన్ని ఐ మీన్ ఐదర్ అతను అయినా నేనైనా ఇద్దరు ఏదో ఒక టైంలో వాళ్ళతో స్పెండ్ చేయొచ్చు. అవుట్ ఆఫ్ ద సిటీ వెళ్తే బిజినెస్ అయితే గ్యారంటీ ఉంటుంది, అది హోప్ ఉంది. నెక్స్ట్ అయితే మరి ప్లాన్ చేస్తే హైదరాబాద్లో ప్లానింగ్ ఫస్ట్ బ్రాంచ్ పెట్టవలసిందే హైదరాబాద్లో. బట్ ఇదంతా ఆలోచించే వైజాగ్లో పెట్టాం అనమాట. సో పెడితే నెక్స్ట్ హైదరాబాద్లో పెట్టాలి, లేదా ఇంకా వేరే ఫీల్డ్ చూస్ చేసుకుందామని ఆలోచిస్తున్నాం అనమాట. హారిజన్ కలెక్షన్స్ నేమ్తో నాకు ఫ్రాంచైజ్ మోడల్ కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటే చాలా మంది ఉన్నారు ఇప్పటికి. యాక్చువల్లీ ఇప్పుడు మేమున్న ఐ మీన్ మా సక్సెస్ చూసి, మా గ్రోత్ చూసి మా రిలేటివ్స్ అవ్వచ్చు, ఐ మీన్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, చాలా మంది రెడీగా ఉన్నారు ఇన్వెస్ట్ చేయడానికి. బట్ అందరూ చూస్తున్నది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ తెలియదు ఎవరికి. బట్
నేను డేర్ చేసినట్టు, లేకపోతే మా ఇద్దరు ఆలోచన సెట్ అయినట్టు అందరికీ అలా సక్సెస్ జరగాలని నేనైతే ప్రామిస్ ఇవ్వననమాట. సో అందుకని నేను ఎవరిని కూడా ఈరోజు నెంబర్స్ చూపించేసి వాళ్ళని బిజినెస్లో దించేయాలన్న ఆలోచన అయితే నాకు అస్సలు లేదు. ఫ్రాంచైజ్ మోడల్ అయితే మాత్రం చాలా మంది అడుగున్నారు. ప్రీవియస్గా కూడా మన స్టోర్స్ పెట్టక ముందు ఇప్పటికీ కూడా కమెంట్ సెక్షన్లో చాలా మంది నాకు విజయవాడలో కావాలి ఇస్తారా అని చెప్పి. నెంబర్స్ అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన అనేది ఆల్ టైమ్ ఉండదండి. ఆఫ్ సీజన్ ఉంటుంది, ఆన్ సీజన్ ఉంటుంది, డెడ్ స్టాక్ ఉంటుంది. అండ్ అలాగే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ కస్టమర్ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే స్టోర్స్లో నేనున్నప్పుడు నా వే ఆఫ్ టాకింగ్ నచ్చి సేల్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ కొన్నిసార్లు అది మీరు అక్కడ రిప్రజెంట్ చేసి నేను పెట్టినంత ఎఫర్ట్ మీరు పెట్టకపోతే అక్కడ జరగదు కదా. సో నన్ను నమ్మి మీరు ఇన్వెస్ట్ చేసేసారు అనుకోండి, అది సక్సెస్ రాకపోతే మళ్ళీ అది నాకు బ్యాడ్ నేమే అవుతుంది. కాబట్టి మీరు క్యారీ చేసినట్టు అందరూ క్యారీ చేయలేరు అది. అండ్ అలాగే బ్రాండ్ ఫేస్ అంటూ నన్ను చూసాక వాళ్ళని కూడా యాక్సెప్ట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్టోర్కి వచ్చినప్పుడల్లా ఎవరో ఒకళ్ళు అంటూ ఉంటారు, నవ్య గారు లేరా, నవ్య గారు లేరా, నవ్య గారు లేరా. అంటే మీరు మల్టిపుల్ బిజినెస్ నుంచి వచ్చారు కదా, ఫస్ట్ రెస్టారెంట్ మళ్ళీ ఇది. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేయాలంటే హడల్స్ ఏమేమి ఉంటాయి బేసికలీ, అంటే అది ఎలా మేనేజ్ చేయొచ్చు? ఎవ్రీథింగ్ అసలు చెప్పాలంటే మ్యాన్ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ బిజినెస్లో అయితే స్టాక్ మేనేజ్మెంట్ ఉంటుంది, అది కంపల్సరీ మనం చూసుకోవాలి. అండ్ అలాగే మనం నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అవ్వదు. సమ్ టైమ్స్ అవి మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోతుంటుంది అనమాట. స్టాఫ్ మాత్రం అసలు టోటలీ మనం చెక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. మ్యాన్ పవర్ మెయిన్. కస్టమర్తో వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు, మనం యాక్చువల్లీ మన ఫేస్ చూసి కస్టమర్ స్టోర్ వరకు వచ్చినప్పుడు మనకి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ వీళ్ళు ఇస్తున్నారా లేదా అన్నది మెయిన్, అది చూసుకుంటూ ఉండాలి. అండ్ డే టు డే అకౌంట్స్ అవ్వచ్చు, అనుకుంటారు అందరూ వీళ్ళు ఓన్లీ శారీస్ సేల్ చేస్తున్నారని, బట్ వెనకాల ఇన్వెంటరీ చాలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఇచ్చే శాలరీస్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఇచ్చే శాలరీస్ ఇస్తున్నాం మా స్టాఫ్కి మేము. సో ఓన్లీ శారీస్ సేల్ కొన్ని సేల్ చేయడం కాకుండా వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఉంటుంది. సో అది ఎవరికి కనిపించదు అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా మరి హడిల్సే. ఒకప్పుడు ఇంకా జాబ్ చేసినప్పుడు ఇంకా అంత ఆలోచించలేదేమో, ఇంత మన బ్రెయిన్ ఇంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అని చెప్పి. బట్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నిదట్లో కూడా అవి ఆలోచనలు వస్తూనే ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఇన్నోవేషన్కి కూడా మేము కూడా వెళ్తున్నాం, నెక్స్ట్ స్టెప్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కటి కూడా సాఫ్ట్వేర్ నుంచే వర్క్ అవుతుంది, ఏఐ నుంచే వర్క్ అవుతుంది. సో మేము కూడా అలాగే డెవలప్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఒక శారీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, లేదంటే పట్టు శారీ తీసుకుందాం, మీరు ప్రైజింగ్ ఒక 5,000 పెట్టారనుకోండి, సేమ్ అదే మెటీరియల్తో ఒక శారీ వేరే కాంపిటేటర్ దగ్గర వాళ్ళకు 7,000 పెట్టినప్పుడు మీరు మనసులో ఏమనుకుంటారు? అంటే మీ ఒపీనియన్ ఎలా బిల్డ్ అవుతుంది? ఎఫర్డబుల్గా ఇవ్వడమే కదా నా ఐడియాలజీ. యాక్చువల్లీ మనం మార్కెట్లో ఎలా క్లిక్ అయింది ఏంటంటే సేమ్ ప్రోడక్టే మన దగ్గర అఫోర్డబుల్గా వస్తుంది కాబట్టి కస్టమర్ రెస్పాన్స్ వస్తుంది అనమాట. డే 1 నుంచి ఉన్న కస్టమర్ ఈ రోజుకి మన కస్టమర్ ఉన్నారు. సో అది వాళ్ళ కస్టమర్కి తెలిస్తే సరిపోతుంది అనమాట. యాక్చువల్లీ మనం సేల్ చేసే ప్రైస్కి ఆ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫస్ట్ నేను పర్చేస్ చేసినప్పుడే నేను పర్చేస్ చేసిన అమౌంట్కి, నేను కస్టమర్ సేల్ చేసే అమౌంట్కి వాళ్ళకి ఈ క్వాలిటీ కానీ ఈ ఫ్యాబ్రిక్ కానీ వాళ్ళకి వర్త్ అనిపిస్తుందా లేదా అని చెప్పి ఆ ఫస్ట్ ఆలోచనతో పర్చేస్కి వెళ్తాను నేను. ఏదైనా సరే ప్రొడక్ట్ పర్చేస్ చేయడం కూడా అలాగే పర్చేస్ చేస్తాను. సో అది కస్టమర్కి డైరెక్ట్గా ప్రొడక్ట్ చూసిన వెంటనే ఐడియా వచ్చేస్తుంది మన దగ్గర. మిగిలిన కాంపిటేటర్స్ తోటి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటన్నది కస్టమర్కి డైరెక్ట్గా తెలిసిపోతుంది. అండ్ అలాగే ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో ఏంటంటే అదే 5,000 శారీ 2,000కి కూడా తయారు చేసి 5,000కి సేల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ డిఫరెన్స్ కూడా కస్టమర్కి తెలుస్తుంది లైవ్లో పర్చేస్ చేస్తున్నారు కాబట్టి. మీరు అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు సక్సెస్ అవుతున్నప్పుడు ఈ జర్నీలో మీరు మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా లూజ్ అయిపోయారా? చాలా మంది. దేనివల్ల అంటే యాక్చువల్లీ ఈ రోజుకి కూడా కనీసం నా ఇన్బాక్స్లో చాలా మెసేజెస్ ఉంటాయి. నవ్య నిన్ను చూసాంరా, నీ జర్నీ బాగుందిరా, మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి చాలా మంది అడిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే మేము చేద్దాం అనుకుంటున్నాము, ఇలా డీటెయిల్స్ షేర్ చేయమని చెప్పి చాలా మంది అడుగుతారు. బట్ డ్రాబ్యాక్స్ ఎన్ని ఉంటాయి అన్నది నాకు తెలుసు. ఇందులో ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాము ఈ రోజుకి, మేము ఎంత స్ట్రగుల్స్ పడుతున్నాము, లేకపోతే పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, ఫ్యామిలీ లైఫ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు
ఐ మీన్ అవుట్ సైడ్ మేము ఫేస్ చేస్తున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు, ఇవన్నీ మాకు పర్సనల్గా తెలుసు. సో అందుకే వాళ్ళకి ఫస్ట్ ఏం చెప్తా అంటే, నేను ఫస్ట్ రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే రీసెల్లింగ్ స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ లేకుండా. సో వన్ బై వన్ మీకే తెలుస్తుంది ప్రాసెస్ ఏంటన్నది అని చెప్పేసి. తిని చెప్పడం ఇష్టం లేదు. తిను ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది కదా, దీనికి మాతో షేర్ చేసుకోవడం ఇష్టం లేదు, డీటెయిల్స్ చెప్పడం ఇష్టం లేదు అని చాలా మంది అనుకుంటారు. ఆ కన్వర్జేషన్ తోటి తర్వాత ఇంక మెసేజెస్ స్టాప్ అయిపోయిన బోల్డ్ మంది ఉన్నారు. అట్లీస్ట్ నా క్లోజ్ ఫ్రెండ్సే మినిమం ఒక్క పర్సన్ అయినా డైలీ మెసేజ్ చేస్తారు. నేను చదివిన 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, వర్క్ చేసినప్పుడు అవ్వచ్చు, అట్లీస్ట్ డైలీ ఒక్క మెసేజ్ అయినా వస్తుంది, మేము ఇలా చేద్దాము అనుకుంటున్నామని. నేను నా ఫ్రెండ్స్కనే కాదు, నాకు దగ్గరకు వచ్చిన హోల్సేలర్స్కి అయినా సరే ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం నేను కంపల్సరీ అది చెప్తా. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనం కొత్తగా వాళ్ళకి ఏం చెప్పాల్సింది లేదు. సో ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకి ఫ్రెండ్స్ అవ్వచ్చు, కస్టమర్స్ అవ్వచ్చు, ఎవరికైనా సరే మీరు ఒక స్టెప్ ఆలోచించి తీసుకోండి. కొంతమంది ఉంటారు ల్యాక్స్ ఆఫ్ మనీ ఫస్ట్ టైం మేము ఇంటీరియర్స్ పెట్టేస్తాము, ఇంత స్టాక్ తెచ్చేస్తాము, ఇంత చేసేద్దాం బిజినెస్ అనుకుంటున్నాము అని అంటే అది ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్కి వర్కౌట్ అవుతుంది. నా దగ్గర కూడా ఎందుకు వర్కౌట్ అయిందంటే, నాకు డే 1 నుంచి కస్టమర్ వస్తారు అన్న హోప్ ఉండింది అనమాట. ఎందుకంటే ఆన్లైన్లో చూస్తున్నారు, వైజాగ్లో ఇంతమంది కస్టమర్స్ ఉన్నారని నాకు ఒక డేటాబేస్ ఉంది. సో నేను ఒక స్టోర్ అంటూ పెట్టాక, ఐ మీన్ ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేసిన వాళ్ళకన్నా సరే నేను ఒక స్టోర్ అంటూ పెట్టాక ఫస్ట్ డే నుంచి కూడా ఫస్ట్ కస్టమర్ నాకు వస్తారు, సేల్ చేసే ఐ మీన్ క్యాపబిలిటీ నాకు ఉంది అని ఆ హోప్ వచ్చాకే నేను స్టోర్ అనేది పెట్టాను అనమాట. సో అది లేకుండా ఈ రోజుల్లో కాంపిటీషన్కి ఈ రోజు ఉన్న మార్జిన్స్కి అసలు ఎవ్వరూ వర్కౌట్ అవ్వదు. బిజినెస్ అనేది చాలా కష్టంగా ఉంది, కాంపిటీషన్ కూడా. సో అది వాళ్ళు తీసుకోలేరు. సో అందుకని మరి ఫ్రెండ్షిప్ అనేది అక్కడ కొంచెం వాళ్ళకి నా మీద ఉంటుంది మరి. ఇప్పుడు సక్సెస్ అండ్ మనీ వచ్చిన తర్వాత పీపుల్ చేంజ్ అవుతారు అని నేను అంటే మీరు దానికి ఏమంటారు? పీపుల్ చేంజ్ అవ్వడం కన్నా పీపుల్ని చూసే విధానం చేంజ్ అయిపోతుంది అనమాట. మనం చేంజ్ అవ్వము. నేను ఆ రోజు ఎలా ఉన్నానో ఈ రోజు అలాగే ఉంటా. మహా అయితే కొన్ని యాక్సెసరీస్ ఎక్కువ నేను యూజ్ చేస్తా అంతేగాని నా ఐడియాలజీ కానీ నా థింకింగ్ కానీ మారదు. ఇంకా రోజు కూడా గ్రో అవ్వాలనే నేను చూస్తాను. బట్ మనల్ని చూసే వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్లో కొంతమంది పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది ఆహా వీళ్ళ స్టేజ్ మారిపోయింది, వీళ్ళ లెవెల్ మారిపోయింది అని అనుకుంటారు. మన గ్రోత్ని ఐ మీన్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళు వీళ్ళు పర్లేదు బాగా సెటిల్ అయ్యారు అని పాజిటివ్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. రెండూ ఉంటుంది అనమాట. బట్ మనం చేంజ్ అవ్వం. మనం ఎంతసేపు మన బిజినెస్ ఎలా గ్రో చేయాలని ఆలోచిస్తాం, వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అన్నది ఆలోచించాం అనమాట. మీకు ఒక ఛాన్స్ వచ్చి ఒక ప్లాట్ఫామ్ కానీ ఏదైనా క్రియేట్ అయినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్న ఉమెన్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే మీకు ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటారు కదా, సో ఇది ఆపర్చునిటీ. సో మీరు చెప్పాలని ఒక పాయింట్లో స్ట్రక్ అయిపోయి ఉన్న ఉమెన్కి, స్టార్ట్ చేయాలనుకొని అనుకున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ మనం చేసే ఐ మీన్ ఏది ఈ ఫీల్డ్ అనే చెప్పాను, ఏ ఫీల్డ్ అయినా సరే మీకు ఇప్పుడు ఇలా యాంకరింగ్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉంది. సో మీకు ఫుల్లీ ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఫస్ట్ మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి, నేను చేయగలను. మీ ఇంట్లో చెప్తారు, యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ ఫస్ట్ మనలో కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయలేరు అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ ఫస్ట్ మనం బిల్డప్ చేసుకొని స్టెప్ బై స్టెప్, ఏ రోజు ఎవరికి సక్సెస్ అనేది ఇన్స్టెంట్గా వచ్చేది. 1 by 1 ప్రాసెస్ మనం చేస్తూ మనం లెర్నింగ్ చేస్తే అది ఐ మీన్ ఏదో ఒక రోజు విజిబుల్ అవుతుంది అవతల వాళ్ళకి కూడా. అప్పుడు వాళ్ళు మనతో జాయిన్ అవుతారనమాట. నా జర్నీలో కూడా జరిగింది అదే. ఫస్ట్ రోజు నన్ను బిలీవ్ చేయలేదు, మా హస్బెండ్ కూడా నన్ను బిలీవ్ చేయలేదు, ఇలా ఆర్డర్స్ వస్తాయి లేకపోతే నువ్వు ఇలా బిజినెస్ చేస్తావు అని చెప్పి ఆయన బిలీవ్ చేయలేదు. 1 by 1 ప్రాసెస్ జరుగుతున్న కొద్దీ ఓకే నువ్వు చేయగలవు, నేను ఎంకరేజ్ చేస్తా, ఇంకా ఐ మీన్ నా సపోర్ట్ అంటూ నీకుంటే నువ్వు ఇంకా గ్రోత్ అవుతావు అన్న ఐడియాలజీ ఆయనకు కూడా ఉంది. కాబట్టి మనం ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాం అనమాట. పేరెంట్స్ అవ్వచ్చు లేకపోతే లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకరికి ఒక ఐడియాలజీ ఉన్నదంటే ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. ఓకే మనమే వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేస్తే బయట ఐ మీన్ ఉన్న పీపుల్ రిలేటివ్స్ వాళ్ళని ఇంకా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. మనం వీళ్ళకి బ్యాక్ బోన్గా ఉంటే మనం ఐ మీన్ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఫెయిల్యూర్ అయినా సరే మనం ఓవర్కమ్ చేయొచ్చు మన పక్కన రైట్ పార్ట్నర్ ఉంటే. అదైతే నేను బిలీవ్ చేస్తాను. అండ్ అలాగే పేరెంట్స్ కూడా ఐ మీన్ ప్రెజెంట్ స్టడీసే మెయిన్ ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు. స్టడీసే ఇంపార్టెంట్ కాదండి,
ఇది ఏమంటారు, మన కిడ్స్లో ఏమున్నది ఇప్పుడు నా చిన్న డాటర్ ఉన్నది, యంగర్ డాటర్ ఉన్నది, తనకి ఐ మీన్ స్టడీస్ అనేది మనం నేర్పిస్తూ ఉంటాం, బట్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను తనకి. ఎందుకంటే ఏ ఫీల్డ్లో తను ఎక్సీల్ అవుతుంది అన్నది మనం ఇప్పటి నుంచి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తేనే కదా తెలుస్తుంది. సో తనకైతే ఇప్పటి నుంచే అసలు నా లిప్స్టిక్స్ చూస్తే కానీ, నా ఐలైనర్ చూస్తే కానీ రెడీగా ఉంటుంది అనమాట. సో మమ్మీ నాకు కావాలి అని, ఓకే కానీ బట్ ఏంటంటే వాళ్ళని ఒక ఐ మీన్ కేర్ఫుల్ పాత్లో మనం ఏదైనా సరే గైడ్ చేస్తేనే వాళ్ళు వెళ్తారు. అది మన పేరెంట్స్గా మనం ఇస్తేనే మన కిడ్స్కి కూడా అలవాటు అవుతుంది అనమాట. అది అంటే మిమ్మల్ని చూసిన ప్రతిసారి మీ ఇద్దరు కూతుర్లు ఏమనుకుంటారు? బికాజ్ అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు మమ్మీ అని తెలుస్తుంది వాళ్ళకి. సో వాళ్ళు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు మిమ్మల్ని చూసి, మమ్మీ ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో మీకొచ్చి మీకేం చెప్తారు మీకోసం? చెప్తారు వాళ్ళు కూడా యాక్చువల్లీ నా సక్సెస్ని ఐ మీన్ నా హార్డ్ వర్క్ని చూస్తున్నారు, నా సక్సెస్ని చూస్తున్నారు. ఐ మీన్ వాళ్ళతో టైం స్పెండ్ చేయలేను కదా నేను చాలా టైము, అది మెయిన్ ఎక్కువ ఫీల్ అవుతుంటారు అనమాట. బట్ ఇప్పుడు మా ఎల్డర్ డాటర్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఉంటుంది కదా, సో వాళ్ళ మేడమ్స్ అవ్వచ్చు, వాళ్ళ వార్డెన్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ చూసి చెప్తున్నారు కదా, మా మమ్మీ అంటే మీ మమ్మీయా అంటుంటే తను ఇంకా మా మమ్మీ నీ గురించి చెప్తే వాళ్ళందరూ ఇంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నారు, నాకు కూడా బాగా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పంటది. అలాగే మా యంగర్ డాటర్ కూడా స్కూల్కి వెళ్ళి అందరికీ చెప్తుంది, నేను ఈరోజు రీల్ చేశాను. తను కూడా 2-3 రీల్స్లో ఐ మీన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయించాను. ఎందుకంటే వాళ్ళ కెమెరా ఫియర్ అనేది ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి. నేను రీల్స్లో ఎలా అంటే డే టు డే ఎలా ఉంటున్నామో అలా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. సో తనకు కూడా ఐ మీన్ స్టేజ్ ఫియర్ ఉండకూడదు, లేకపోతే అలా అయితేనే వాళ్ళు కూడా రేపొద్దున స్కూల్లో ఏ కాంపిటీషన్ అయినా సరే ఏదైనా సరే వాళ్ళు కూడా ఫస్ట్ ఉండగలరు కదా. సో వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలని చెప్పేసి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేపిస్తుంటా అనమాట. తను కూడా టీచర్ చెప్పారు, ఈరోజు నువ్వు ఈ శారీ పెట్టావంట కదా నాకు చెప్పారు, మీ మమ్మీకి అడిగి తీసుకొని రా అని చెప్పి అంటుంటది అనమాట. తను వాళ్ళేమో కానీ మా హస్బెండ్ హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు, యాక్చువల్లీ చాలా ఏజ్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళైతే అసలు ఇంకా చాలా బాగా చెప్తుంటారనమాట. అమ్మ మిమ్మల్ని చూస్తే అసలు మేము చేయలేకపోయినంత మీరు చేస్తున్నట్టు అనిపిస్తుంది అమ్మ అని చెప్పి చాలామంది అంటారు. జెంట్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు, వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటారు. మీరు బాగా చేస్తున్నారండి బిజినెస్ అంటారు. అంటే బిజినెస్ చేయాలన్నది ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్యాషన్ ఉంటుంది అనమాట బిజినెస్లో వెళ్ళాలి అని చెప్పేసి. సో మన సక్సెస్ని చూస్తుంటే డే బై డే మన వీడియోస్ అవ్వచ్చు, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ని చూసిన ఫీలింగే వాళ్ళకే వస్తుంది అనమాట. మేము రోజు చూస్తుంటామా రీల్స్, మీరు షేర్ చేసుకుంటామమ్మా, మా అమ్మాయి ఇక్కడ ఉంటుంది యూఎస్లో ఉంటుంది, మీరు రీల్ పంపిస్తుంది, మమ్మీ అర్జెంట్గా స్టోర్కి వెళ్ళు, అర్జెంట్గా నువ్వు నవ్య గారిని కలిసి ఆ శారీ తీసుకొని రా, నువ్వు నాకు సెట్ అవుతుందో లేదో కూడా కనుక్కో నువ్వు అని చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. ఈయనతో కూడా స్పెసిఫిక్గా పర్టికులర్గా వచ్చి చెప్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే చాలా మందిని అసలు నేను మిస్ అవుతున్నాను కలవడం. ఇప్పుడు స్టోర్స్ డివైడ్ అయిపోయేసరికి నేను ఏ స్టోర్లో ఉంటాను, ఏ టైంకి ఉంటానో నాకే తెలియట్లేదు. లాంగ్ నుంచి వచ్చా, ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన కస్టమర్స్ చాలా మంది ఉంటారు, కెనియా నుంచి వచ్చారు కస్టమర్స్. సో చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అనమాట. వాళ్ళు విజిట్ చేసిన టైంకి నేను ఉండలేకపోతున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఈరోజు రేపు కూడా యాక్చువల్లీ ఆఫర్ పెట్టున్నాము. సో ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతుంటారు అనమాట. సో అయ్యో వాళ్ళందరినీ కలవడం మిస్ అవుతున్నా అన్న చిన్న ఫీలింగ్ ఉంటుంది. ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఇదే డిఫరెన్స్. మెయిన్ ఆన్లైన్ ఏంటంటే ఏదో మన ప్రొడక్ట్ చూపించాము, కస్టమర్కి సేల్ చేసేసాము, అయిపోయింది అన్నట్టు వరకు ఉండేది. బట్ ఆఫ్లైన్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు మనకి ఇంకా మోటివేట్ చేస్తున్నారు, మన గ్రోత్ని వాళ్ళు చూస్తున్నారు, మనం ఇంకా నెక్స్ట్ వాళ్ళందరి హ్యాపీనెస్ చూస్తే మనకి ఇంకా ఐ మీన్ ఇంకా ఎక్కువ చేయాలన్న బూస్టప్ వస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మంది ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది అయిపోయారు బాగా ఆన్లైన్లో స్టార్ట్ చేయడం, కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఎక్కువ అయిపోయింది అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ మనకి చాలా వచ్చేసాయి కదా. సో అలా ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా? అంటే ఎలా ఉంటే బెటర్, ఏం చేస్తే బెటర్? ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియా ఎలా వర్క్ అవుతుందంటే ట్రెండింగ్ ప్రొడక్ట్స్ బేస్ మీద వర్కౌట్ అవుతుంది. సో అది మనం రిప్రజెంట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రొడక్ట్ మనం ఎలాంటి ప్రొడక్ట్ చూపించనియండి,
మనం చేసే ఐ మీన్ కస్టమర్కి ఎంతవరకు రీచ్ అవుతున్నాము, మన వాయిస్ అవ్వచ్చు, మనం చెప్పే మాటలు కస్టమర్కి ఎంతవరకు వాళ్ళ హార్ట్కి తీసుకుంటున్నారు అనేది మెయిన్ నచ్చుతుంది అనమాట. వాళ్ళు ప్రొడక్ట్ పర్చేస్ చేయకపోవచ్చు, బట్ మనం చెప్పే మాటలు వాళ్ళకి రీచ్ అవుట్ అవుతున్నాయి అనమాట. వన్ ఆర్ ద అదర్ డే వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ నచ్చకపోతుందా మన కలెక్షన్లో. సో వాళ్ళు ట్రస్ట్ అనేది కూడా బిల్డప్ అవుతుంది అనమాట ఆన్లైన్లో ఇప్పుడు. సో మనం ఓపెన్గా ఎంత ఫ్రీగా కస్టమర్ తోటి మాట్లాడతామో, మన ప్రొడక్ట్ డీటెయిలింగ్ కానీ క్యారీ చేయడం కానీ ఎంత ఈజీగా, అందులో ఉన్న మైనస్లు కూడా మనం చెప్పగలగాలి. అప్పుడే కస్టమర్కి ఓకే వీళ్ళు జెన్యూన్. సో వన్ ఆర్ ద అదర్ డే మనకి ఫాలోవర్ అనేవారు కస్టమర్ అవుతారు అనమాట. అది మెయిన్. ఈరోజు బిజినెస్ చేసే వాళ్ళైతే మెయిన్ వాళ్ళు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది. ప్రెజెంట్ మార్కెట్లో దిగే వాళ్ళకి అయితే ఇంకా ఎక్కువ కాంపిటీషన్ అని చెప్పొచ్చు. మేమే సర్వైవ్ అవ్వడం కొన్ని టైమ్స్లో చాలా కష్టం. ఏదో ఒక ప్రొడక్ట్ కొత్తగా చూపించడం కానీ కొత్తగా లాంచ్ చేయకపోతే మాకు కూడా కస్టమర్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటారు, ఎందుకంటే వేరే దగ్గర ప్రొడక్ట్ బాగున్నప్పుడు డైవర్ట్ అవుతూ ఉంటారు. సో అది కూడా మేము క్యారీ చేసుకోవాలి. సో కొత్త వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనమాట. సో అదంతా మీరు యాక్చువల్లీ ఓవర్కమ్ చేసుకుంటూ రావాలంటే ఇలా ఫాస్ట్గానే మీరు థింక్ చేస్తూ ఉండాలి. మీ ఓవరాల్ జర్నీలో ఇన్స్టాగ్రామ్ మిమ్మల్ని ఎంత హెల్ప్ చేసింది? ఈరోజు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చానంటే ఇన్స్టాగ్రామ్ వల్లే. అండ్ అలాగే ఇన్స్టాగ్రామే ఈరోజు నా బిజినెస్ అనే కాదు, మన డే టు డే లైఫ్లో కూడా మనం ఏదైనా పర్చేస్ చేయాలన్నా సరే, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా సరే, లేకపోతే ఏదైనా స్టోర్ గురించి పర్టికులర్గా ఒకప్పుడు అంటే మనం సెర్చ్ చేసేవాళ్ళం గూగుల్లోనే, లేకపోతే రివ్యూస్ చూసుకునే వాళ్ళం అవన్నీ. బట్ ఒక కంపారిటివ్ అనేది ఇన్స్టాగ్రామ్లోనే మనకు తెలిసిపోతుంది. సో మన ఫుడ్ స్టెప్స్ వరకు అవి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ప్రతి ఒక్క బిజినెస్కి కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కూడా, ఇప్పుడు ఏదైనా సరే, ఏదైనా మెడిసిన్ గురించి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే, ఇన్స్టాగ్రామ్ ఈజ్ హెల్పింగ్ అస్. సో పాజిటివ్ వేలో థింక్ చేస్తే అది పాజిటివ్గానే మనకు అనిపిస్తుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్ వల్ల యూజ్ అయినవి చాలా ఉన్నాయి. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే అది ఇన్స్టాగ్రామ్ వల్లే ఉన్నాను. సో అదైతే నేను నమ్ముతా. సోషల్ మీడియా డే టు డే లైఫ్ అయిపోయింది, ఎందుకంటే ఫోన్స్ కూడా అందరం క్యారీ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే మొబైల్ యూజ్ చేస్తూనే ఉన్నారు, యూట్యూబ్ యూజ్ చేస్తూనే ఉన్నారు. సో స్కోప్ అనేది ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఉంది ఒకప్పుడు మార్కెటింగ్ కన్నా. మనం రీచ్ అవ్వడానికి పీపుల్ కూడా ఫాస్ట్గా రీచ్ అవుతున్నాం. మీరు పెట్టిన ఒక రీల్ త్రూ మీకు ఎంత సేల్స్ పర్సెంటేజ్ డ్రైవ్ అవుతుంది అక్క? 90% ఆఫ్ ద సేల్స్ అయితే మనకి రీల్స్ త్రూనే అవుతుంది. స్టోర్ వరకు కస్టమర్కి వస్తున్నారు అని అంటే అది త్రూ రీల్సే వస్తున్నారు. అండ్ ఏదైనా సిచ్యువేషన్లో మనకి అది వర్కౌట్ అవ్వదు అనుకున్నప్పుడు మనం మెయిన్ ప్లేసెస్లోనే మనం చూస్ చేసి పెట్టుకున్నాం కాబట్టి, సో వాక్ ఇన్ కస్టమర్స్ కూడా డైరెక్ట్గా ఉంటారు. సో 90% ఆఫ్ ద సేల్స్ వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్ త్రూ వస్తారు. అదే ప్రొడక్ట్ మనకి కస్టమర్ కొనకపోవచ్చు, బట్ దే విజిట్ అవర్ స్టోర్స్, వేరే ప్రొడక్ట్ కూడా ఆప్షన్స్ ఉంటాయి. మన వెరైటీస్ కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఇఫ్ ఎట్ ఆల్ లీస్ట్ కేసెస్లో ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవుతుంది అని అనుకుంటే వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? బికాస్ మనం చెప్పలేం ఎప్పుడు థింగ్స్ అలా చేంజ్ అవుతాయి, మనం చెప్పలేం. ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ ఒక్కటనే నమ్ముకొని ఉంటున్నారు. బట్ మీరు ఇనిషియల్గా ఆన్లైన్ నుంచి మళ్ళీ ఆఫ్లైన్ స్టోర్ స్టార్ట్ చేశారు, మీరు ఒక సేఫ్ సైడ్లో ఉన్నారు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఒక ఇన్స్టాగ్రామ్ అనేది బ్యాన్ అయితే నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే యాక్చువల్లీ మనకైతే కస్టమర్ డేటాబేస్ ఉంటుంది. సో అది వన్ పార్ట్ సేఫ్ సైడ్ మనకు అది ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సరే మళ్ళీ ఇంకా రెగ్యులర్గా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ మళ్ళీ డే 1 నుంచి మనం ఎలా స్టార్ట్ చేసామో అలా, యాక్చువల్లీ స్క్రాచ్ నుంచి ఎలా స్టార్ట్ చేసాం, యాక్చువల్లీ మనకి ఆల్రెడీ ఓవర్కమ్ చేసాం కాబట్టి మనలో ఉన్న ప్లస్ అండ్ మైనస్ మనకు తెలుసు. సో ఓన్లీ ఆ మైనస్ అనేది కొంచెం మనం ఆలోచించుకొని గ్రోత్ వైపు మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనమాట. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా మనకి. సో 3 years ఆఫ్ జర్నీ అంటే ఇది చిన్నది కాదు, ఇందులో చాలా చూసే ఉంటాము. సో ఇన్స్టాగ్రామ్ ఉన్నా లేకపోయినా సరే వీ కెన్ ఓవర్కమ్ దట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఇన్స్టాగ్రామ్లో ఆన్లైన్ అనే మార్కెటింగ్ చేసుకున్నా. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ నాది లేదనుకోండి, నా స్టోర్స్ నేను పబ్లిక్ చేసుకుంటా. యాక్చువల్లీ చాలా మందికి తెలియదు వైజాగ్లోనే హారిజన్ కలెక్షన్స్ ఉన్నదని చాలా మందికి తెలియదు. చాలా మంది ఆన్లైన్ చూసేసరికి ఎక్కడ ఉందని అనుకుంటారు. అండ్ హైదరాబాద్ కస్టమర్స్ కూడా హైదరాబాద్లో ఎక్కడ అని అడుగుతూ ఉంటారు. బట్
వైజాగ్లో ఉన్న నాకు తెలిసి ఒక 30% ఆఫ్ ద పీపుల్కే మనం తెలుసు, మిగిలిన 70% ఆఫ్ ద పీపుల్కి మనం తెలియదు. ఓకే. ఒకవేళ మళ్ళీ మనం రీస్టార్ట్ చేయాలి బిజినెస్ అనుకుంటే నా స్టోర్స్ డే 1 నుంచి పబ్లిక్ చేసుకుంటా నేను. అది ఒక ఇప్పటికీ రిగ్రెట్ అవుతా, అసలు ఫస్ట్ నుంచి మనం ఎందుకు అలా ఆలోచించలేదు, ఒక సెగ్మెంట్కే మనం ఎందుకు ఉండిపోయామో అని ఇప్పటికీ అదైతే రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లేకపోతే మనం నెక్స్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అదే యూజ్ చేసుకుంటాం అంతే. మీ ఓవరాల్ జర్నీలో మీరు చాలా గ్రేట్ఫుల్ ఉండి ఎప్పటికీ నాకు వాళ్ళు ఉంటారు అని అనుకున్న పర్సన్స్ ఎవరెవరు? అంటే మీ హస్బెండ్ ఎలానో ఉంటారు, వాళ్ళు కాకుండా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వచ్చిన పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు అక్క? మెయిన్ ఈరోజు మా హస్బెండ్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంత బిల్డప్ చేసాము ఈ జర్నీ అంటే అక్కడ నా సిస్టర్ A to Z వర్క్ అంతా యాక్చువల్లీ మేమే చేసుకుంటాం అనమాట. ఓకే. ఎడిటింగ్ కానీ పోస్టింగ్ కానీ నేనే చేసుకుంటా, వీడియోస్ తను తీస్తూ ఉంటుంది, బ్యాక్ అండ్ వెబ్సైట్ అప్లోడింగ్ కానీ అవన్నీ తనే చేస్తుంది. మాకు క్లోజ్ రిలేటివ్స్ అని నేను చెప్పను, బట్ మమ్మల్ని నమ్మి వాళ్ళ ఫ్యామిలీస్ని లీవ్ చేసిన పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఆ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాం అనమాట. మా మరుదులు ఉన్నారు. ఓకే. సో వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోర్ అప్పచెప్పాము ఈరోజు, వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరిని కూడా బయట పర్సన్స్ని పెట్టలేదు. మా హస్బెండ్ వాళ్ళ ఓన్ చిన్న కొడుకు, సో ఆయన బ్రదర్ అనమాట, ఆయన ఒక స్టోర్ చూసుకుంటారు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టే, మా వాళ్ళంటూ వీళ్ళు ఉన్నారు కాబట్టే ఈరోజు ఈ బిజినెస్ అనేది ఇలా జరుగుతుంది. స్టాఫ్ అంటారా, వాళ్ళందరూ బయట నుంచి మనం రిక్రూట్ చేసుకుందే. సో వాళ్ళకి అంటే మా దగ్గర ఉంటున్నారు ఇలా వాళ్ళు చెయ్యాలి అని కాదు, కానీ వాళ్ళకు కూడా రేపు పొద్దున ఏదో ఒక పొజిషన్లో సెటిల్ చేయాలన్నదే మా డ్రీమ్ అనమాట. ఇప్పుడు మేమిద్దరం ఏదో సక్సెస్ అయిపోయి ఈరోజు మేము ఏదో సంపాదించాలని కాదు, వాళ్ళకు కూడా ఒక దారి మమ్మల్ని నమ్మి వాళ్ళ ఫ్యామిలీస్ వదిలి ఇక్కడ ఉంటున్నారు అంటే వాళ్ళకి నెక్స్ట్ డ్రీమ్ కూడా మేమే చూపించాలి అన్నది మెయిన్ మా థాట్ అనమాట. వాళ్ళకి అది తెలుసో తెలీదో తెలియదు, కానీ మాకు ఫస్ట్ నుంచి మాత్రం ఉన్నది అది. ఎందుకంటే ఆల్రెడీ పేరెంట్స్ చెప్పేది ఒకలా ఉంటుంది, వాళ్ళ ఆల్మోస్ట్ ఏజ్ గ్రూప్ ఒకటే, ఒక 10 years డిఫరెన్స్ ఉంటుంది. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా చెప్తారు, సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఐడియాలజీ ఇవ్వడం వేరే ఉంటుంది. సో వీళ్ళు ఇంజనీరింగ్, మా సిస్టర్ తను ఇంజనీరింగ్ చదువుతుంది, బట్ తనకి జాయిన్ అయినప్పటి నుంచి మేము చెప్పడం ఏంటంటే, నీకు నచ్చింది నువ్వు చేయి, స్టడీ అనేది నీకు ఒకటి ఉండాలి, గ్రాడ్యుయేషన్ అనేది నీకు ఉండాలి, బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం ఈ రూట్లో సక్సెస్ అవుతాం, నీకు ఒక హోప్ ఉంది. సో ఆల్రెడీ మనం ఒక దారి చూపిస్తున్నాం వాళ్ళకి, సో వాళ్ళు ఆ పాత్లో వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా వస్తుంది సక్సెస్. సో అది డే 1 నుంచి వాళ్ళకు కూడా మనం బూస్టప్ చేస్తున్నాం, అండ్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ట్రైన్ చేస్తాను అనమాట. అంటే స్టడీసే కాదు, స్టడీస్ కాకుండానే ఇప్పుడు వెబ్సైట్ హ్యాండ్లింగ్ కూడా మనం యాక్చువల్లీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఎలా శాలరీస్ ఇస్తున్నామో అలాంటి పర్సన్నే పెట్టుకొని మనం రిక్రూట్ చేసుకుంటున్నాం. అదే వీళ్ళకి నేర్పిస్తున్నాం అనమాట. అంటే వాళ్ళ స్టడీసే కాకుండా ఎక్స్ట్రాగా ఇవి కూడా నేర్చుకుంటున్నారు. వాళ్ళకి లైవ్లో ఎగ్జాంపుల్స్ వస్తున్నాయి అనమాట. కోడింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళు లైవ్లో పర్ఫామ్ చేస్తున్నారు. సో బార్ కోడింగ్ అవ్వచ్చు, లేకపోతే మొత్తం స్టాక్ అంతా కూడా, ఇన్వెంటరీ అంతా కూడా ఇంకా మనం సాఫ్ట్వేర్ నుంచే చేస్తున్నాం. సో అవంతా కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. సో మాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉన్నాము. స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి లైవ్లో అయితే తెలుస్తుంది, ఎందుకంటే మేము వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఎలా ఉంటుంది అన్నది. అండ్ అలాగే కస్టమర్కి కూడా మా పర్సన్ ఉంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది అనమాట. సేఫ్ ఫీల్ అవుతారు. అండ్ వీళ్ళు కూడా కస్టమర్ని అంతే ఈక్వల్గా ఒక ఎంప్లాయీ కస్టమర్ని ట్రీట్ చేయడం వేరు, మన ఓన్ పర్సన్ ఒక కస్టమర్ని వాళ్ళ బిజినెస్ అని వాళ్ళ కస్టమరే ఫీల్ అయ్యి వాళ్ళ దగ్గర ఉండి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కటి కూడా చూస్తారు. సో అది మాకు ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇది ఫ్యాషన్ ఇండస్ట్రీ కదా, సో మీరు ఒక ఫౌండర్గా కాకుండా కస్టమర్ ప్లేస్లో ఉంటే ఫస్ట్ మీరేం చెక్ చేస్తారు? నేను కంఫర్ట్, క్వాలిటీ, ఫ్యాబ్రిక్, ఫస్ట్ ఏంటంటే టెక్స్చర్ చూస్తారు కస్టమర్. ఎవరైనా సరే ఫస్ట్ ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చూస్తారు, తర్వాత డిజైనింగ్కి వెళ్తారనమాట. ఈ రోజుల్లో కస్టమర్స్ అందరూ కూడా ఇప్పుడున్న హ్యూమిడిటీ అవ్వచ్చు, లేకపోతే అట్మాస్ఫియర్కి అవ్వచ్చు, కంఫర్టే మెయిన్ ప్రిఫర్ చేస్తున్నారు. ఏదైనా అకేషన్కి వచ్చేసరికి మనకి అవుట్పుట్ ఆర్ డిజైన్ అనేది చూస్తున్నారు, బట్ డే టు డే లైఫ్ అది అవుట్పుట్ అండ్ డిజైన్లో కూడా కంఫర్ట్ చూస్తున్నారు అనుకోండి, బట్ డే టు డే లైఫ్ అయితే మాత్రం కంపల్సరీ కంఫర్ట్ చూస్తున్నారు. ఫ్యాబ్రిక్ వాళ్ళకి వేసుకున్నప్పుడు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందా లేదా, మనం బయటకి సన్లో ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి స్వెట్ కానీ ఏదైనా సరే అబ్జార్బ్ చేసుకునేటట్టు ఫ్యాబ్రిక్ ఉంటుందా లేదా, డిజైన్ బాగుందా లేదా, అదే మెయిన్ కస్టమర్ అయితే చూస్తారు. నేను యాజ్ అ కస్టమర్గా అయినా సరే అదే చూస్తాను. అదే మీతో పాటు గ్రో అయిన వాళ్ళలో ఈ సెగ్మెంట్లో మీరు చూస్తూ
ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారని మీరు ఏం చెప్తారు? బిజినెస్ అన్నాక మనకు నచ్చిందే సేల్ చేయాలంటే అన్ని రోజులు జరగదది. హ్మ్. కస్టమర్స్ ఐ మీన్ ఒక్కొక్క కస్టమర్‌కి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళు దగ్గర నుంచి మనం ఐడియాస్ తీసుకోవాలి. ఒకే ప్రొడక్ట్ నేను ఇయర్ అంతా సెల్ చేసి అందులో డిజైన్స్ మారుస్తూ సేల్ చేస్తే కస్టమర్స్ అందరికీ నచ్చకపోవచ్చు. హ్మ్. ఇప్పుడు మనకైనా సరే బిజినెస్ గ్రో అవ్వాలంటే ఒక కస్టమర్ రిపీటెడ్ కస్టమర్ ఎప్పుడు అవుతారు? మనం ఇంకొక డిజైన్ గానీ, ఇంకొక వేరే సెగ్మెంట్ గానీ లాంచ్ చేసినప్పుడే వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది వస్తదనమాట. హ్మ్. సో, వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ కూడా మనం తీసుకుంటూ ఉండాలి. వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉన్నదన్నది కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. హ్మ్. సో, అప్పుడే మన గ్రోత్ ఉంటుంది. అండ్ అలాగే కస్టమర్ కూడా రిపీటెడ్ వస్తారంట. ఓకే. పలానా ఐ మీన్ పేజ్‌లో మనం ఆర్డర్ చేసుకున్నా సరే, ఒక ఐ మీన్ వాళ్ళ స్టోర్‌కెళ్ళినా సరే, మనకి అన్ని టైప్స్ ఆఫ్ మనం అడిగిన రిక్వైర్మెంట్‌కి వాళ్ళు ఫుల్‌ఫిల్ చేస్తున్నారు అని ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. గాట్ ఇట్. మెయిన్ అదైతే మనం ఫీడ్‌బ్యాక్ కంపల్సరీ కస్టమర్ నుంచి తీసుకుంటేనే అప్పుడు మనకి రిపీటెడ్ కస్టమర్ వస్తారు. అండ్ మన బిజినెస్ కూడా గ్రో అవుతుంది. లేదు నేను తెచ్చినవన్నీ కూడా కస్టమర్ కొనేయాలంటే అది అన్ని రోజులు జరగదది. మీకు వెండర్స్ అన్ని ఏ ఏరియాస్ నుంచి ఉంటారు ఎక్కువ మ్యాక్స్? డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్సే ఉన్నారు ప్రెజెంట్. మ్యానుఫ్యాక్చరర్స్ స్టార్టింగ్‌లో అయితే మనం ఒక్కొక్కటి ప్రొడక్ట్ ఒక్కొక్క దగ్గర తీసుకునేవాళ్ళం. ఇప్పుడేంటంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్సే మనల్ని అప్రోచ్ అవుతున్నారు. ఓకే. వాళ్ళ ప్రొడక్ట్ మన నుంచి లాంచ్ చేయాలని చూస్తున్నారు. సో, వాళ్ళు ఐ మీన్ డైరెక్ట్ వీవర్స్ ఉంటారు. సూరత్ అవ్వచ్చు, వారణాసి అవ్వచ్చు, ఇప్పుడు బెంగుళూరు అవ్వచ్చు, డైరెక్ట్ ధర్మవరం అవ్వచ్చు. వీవర్స్ డైరెక్ట్‌గా మనకు అప్రోచ్ అవుతున్నారు. ఓకే. అండ్ మనం కూడా లైవ్‌లో చూసే పర్చేస్ చేస్తున్నాం అనమాట. సో, అన్ని స్టేట్స్‌ని కూడా కవర్ చేస్తున్నాము. కస్టమర్‌కి ఏది రిక్వైర్మెంట్ ఉంది అండ్ అలాగే ఏది ట్రెండ్ అవుతుంది. ఆ 2 మిక్సప్ చేసుకొని మనం పర్చేస్ గానీ, లేకపోతే కస్టమర్ ప్రొవైడ్ చేయడం గానీ జరుగుతుంది. పర్సనల్‌గా నచ్చకపోవచ్చు. బట్ పీపుల్‌కి అది ఎక్కువ నచ్చి అది ట్రెండ్ అయిన ప్రొడక్ట్ ఏంటి? ఏ అంటే డిజైన్ గాని? ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ మీన్ ఇన్‌స్టాగ్రామ్ అనే కాదు జనరల్‌గా ఏదైనా ఒక రీల్ హిట్ అయితే అన్ని పేజెస్‌లో అదే వస్తది. అవును. అందరు కస్టమర్స్ అదే అవే అదే తీసుకుంటారు. తీసుకుంటారు. బట్ బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటే పర్టిక్యులర్ అది ఈజీగా లేడీస్ అనేవాళ్ళు ఈరోజు అందరూ యూజ్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు ఏదైనా. సో, అది ఆ ప్రొడక్ట్‌తో పాయింట్ ఔట్ చేస్తారు కదా! అది వాళ్ళు ఎలా తీసుకోగలుగుతున్నారో అన్నది నాకు కొంచెం అనిపిస్తది. అది కంఫర్ట్ వైజ్, లుక్ వైజ్ బావుంటే నాకు ఇబ్బందేం లేదు. బట్ అది అందరికీ సెట్ అవ్వకపోవచ్చు కదా! అవును. సో, అది కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిచ్చి తీసుకున్నప్పుడు అది కొంచెం అనిపిస్తుంటదనమాట. ఓకే. ఇంత వైరల్ అయింది కదా! సో, అందరూ వేసుకునేదే మనం వేసుకోవాలా? కొంచెం కొత్తగా అవును. ఆలోచిస్తే బావుంటది కదా! అని కొన్ని సార్లు అనిపిస్తదనమాట. ఓకే. శారీస్ అంటే చాలామంది ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తా ఉంటారు. అంటే 5,000 నుంచి అబోవ్ ఇంకా 10,000, 15,000 కదా! సో, అంత ఇన్వెస్ట్ చేసిన పీపుల్‌కి నిజంగానే వర్త్ ప్రొడక్ట్స్ కస్టమర్ లైక్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు నిజంగానే ఇస్తున్నారంటారా? అంటే లేకపోతే ఓవర్ రేటెడ్ ప్రైజింగ్ పెట్టి జస్ట్ ఆ క్లాత్, కలర్ బట్టి ప్రైజింగ్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారా? కొన్ని సెగ్మెంట్స్‌లో అలా ఉంటాయి. ఐ మీన్ హాఫ్ ఆఫ్ ద మార్కెట్ అలా ఉంది. హాఫ్ ఆఫ్ ద మార్కెట్ ఇలా ఉంది. ఐ మీన్ ఎవరైతే సోషల్ మీడియాలో చూపిస్తున్నారో నాకు తెలిసి వాళ్ళు 75% ఆఫ్ ద పీపుల్ జెన్యూన్‌గానే కరెక్ట్ ప్రైసింగ్‌తోనే చేస్తున్నారు. ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ అలా ఉంది. మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ ఐ మీన్ వీడియోలో గానీ ప్రొడక్ట్ మనం వేసుకొని చూపిస్తే ఈజీగా కస్టమర్స్ ఈ రోజుల్లో తెలిసిపోతుంది వాళ్ళకి ప్రైసింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో, మరీ మనం ఎక్కువ మార్జిన్ వేసి కూడా సేల్ చేయలేమనమాట. సో, అది ఆన్‌లైన్‌లో ఎవరైతే లేరో వాళ్ళకది వర్కౌట్ అవుతుంది. బట్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళకి అది వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే. అండ్ అలాగే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి నిజంగానే వర్త్ ఉంటాయి. అందులో సెకండ్ కాపీస్ వస్తాయి. బట్ కస్టమర్స్ అవి ఐడెంటిఫై చేయలేరనమాట. బికాస్ ఇప్పుడు మంగళగిరి శారీ అంటే ఒకప్పుడు మంగళగిరిలోనే తయారయ్యేది. అక్కడ చుట్టుపక్కల తయారయ్యేది. ఇప్పుడు వారణాసిలో కూడా మంగళగిరి తయారవుతుంది. దానికన్నా ప్రొడక్ట్ ఇంకా బావుంటుంది. ఇప్పుడు కస్టమర్ అది ఐడెంటిఫై చేయలేకపోతున్నారనమాట. సో, ప్రైజింగ్ వేరియేషన్ అనేది అక్కడ వస్తుంది. సో, అది కొంచెం మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా చెప్తా ఉంటారా? దీనికి ఎందుకు ఇంత ప్రైజింగ్ పెట్టారు? మరి ఇంత పెడితే ఎలా తీసుకుంటాము? ఇది ఇంత అంటూ వర్త్ ఉంటారు. కాదు. చాలామంది అంటా ఉంటారు. లైక్ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఆంటీస్ గాని ఎవరైనా చెప్తా ఉంటారు కదా! ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అవును. ఒకటి ఒక్కొక్కలా ఉంటుంది. ఉంటుంది. ఒక కస్టమర్ బడ్జెట్ ఐ మీన్ ఇన్వెస్ట్ చేసేది ఒకలా ఉంటుంది. ఇంకో కస్టమర్‌ది ఇంకొకలా ఉంటుంది. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. మన ప్రొడక్ట్ ఏంటి? బయట మార్కెట్ ఉన్న కాంపిటీషన్‌కి మనం ఏ ప్రైస్‌కి సేల్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇలా సర్వైవ్ అవుతున్నాం అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే. వాళ్ళు
సాటిస్ఫై అయితే 100% వాళ్ళు రెడీగా ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళకి నచ్చుతుంది ఆ ప్రొడక్ట్, అందుకే వాళ్ళ డిస్కషన్కి వస్తుంటారు అనమాట. మీ దగ్గరికి బ్రైడ్స్ ఎక్కువ విజిట్ అవుతా ఉంటారా? బ్రైడ్స్ బ్రైడల్స్. వస్తారు. బట్ మా దగ్గర ఏదైనా సరే మ్యాక్సిమం బ్రైడల్ వేర్ అంటే 10,000 బిలోనే ఉంటుంది సేల్ Okay. చేయడం అంతా కూడా. ఓకే. ఎక్కువ ప్రీమియం ప్రొడక్ట్స్కి అయితే నేను ఇంకా వెళ్ళలేదు. ఓకే. ఐ మీన్ అంటే అంత ఇన్వెస్ట్మెంట్ కూడా నాకు లేదు అనుకోండి, ఆ. స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్. సో ఐ మీన్ ఆఫ్ సీజన్ కూడా ఉంటుంది బ్రైడల్ సీజన్లోనే, మీకు తెలిసిందే. సో ఐ మీన్ నేను అది హ్యాండిల్ చేయలేనని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద బిజినెస్లోనే నేను ఉన్నాను. అండ్ ఏదో ఒక రోజు బ్రైడల్ స్టూడియో పెట్టాలని అయితే నాకు డ్రీమ్ ఉంది. ఓకే. నాకైతే ఉంది, ఎన్నోసార్లు చెప్పాను కూడా అనమాట ఆయనకి. ఇంకో బిజినెస్ ఆప్షన్ ఉంటే మాత్రం కంప్లీట్ బ్రైడల్ స్టూడియో పెట్టాలి, అది నాకు ఒక డ్రీమ్ ఉంది అని చెప్పి నేను అన్నాను 2-3 టైమ్స్ కూడా. అంటే ఆల్రెడీ మీకు 300K అబౌవ్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. అండ్ మార్కెట్ ఆల్రెడీ అంటే మీరు అన్నట్టు వైజాగ్లో కొంతమందికి తెలిస్తే వైడ్గా చాలా మందికి తెలుసు. బట్ స్టిల్ మీకు ఇంకా లోపల ఉంటుంది, నేను ఇంకా ఈ సెగ్మెంట్కి రీచ్ అవ్వాలి, ఈ సెగ్మెంట్లో నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అని. మీకు పర్సనల్గా అవి యాక్చువల్లీ 1 ఇయర్ నుంచి కూడా ఐ మీన్ ఫాలోవర్స్ అనేది మనకి టోటలీ స్టాప్ అయిపోయారనమాట. 330K నుంచి ఇప్పుడు అరౌండ్ 370 చేంజ్ ఉన్నారు. ఇప్పుడు మనకి 374 ఉన్నారు ఇప్పుడు. సో ఆ ముందు ఉన్నంత ర్యాపిడ్ గ్రోత్ మనకి ఇప్పుడు లేదు. యాక్చువల్లీ బిజినెస్ పరంగా గ్రోత్ ఉంది, బట్ ఫాలోవర్స్ పరంగా లేదు. అది ఎందుకు డ్రాబ్యాక్ ఉన్నది అన్నది డైలీ కూడా ఆలోచిస్తూనే ఉంటాను. బట్ బిజినెస్ అయితే వర్కౌట్ అవుతుంది, వీఆర్ రీచింగ్ ఆ టార్గెట్స్. బట్ ఏంటంటే ఫాలోవర్స్ కూడా ఐ మీన్ నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే సేమ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ర్యాపిడ్ ఇంక్రీజ్ నేను చూసాను. నెంబర్స్ వైజ్ అయితే, టార్గెట్స్ వైజ్ అయితే వీఆర్ రీచింగ్ గుడ్, బాగుంది. ఐ మీన్ అదైతే నో డౌట్. బట్ ఐ మీన్ ఫాలోవర్సే బిజినెస్ కూడా కాదు, అది నేను నమ్ముతాను. ఎందుకంటే అప్పుడు ఉన్నంత గ్రోత్ ఇన్స్టాగ్రామ్లో మనకి ఇప్పుడు లేదనమాట. సో అది ఎందుకన్నది కొంచెం. నార్మల్గా ఓవరాల్ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది మీది 1 ఇయర్కి? లాస్ట్ ఇయర్ ఐ మీన్ ITR మనం ఫైల్ చేసేసరికి 8 CR ఫైల్ చేసాము. ఓకే. లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మనం 12 to 15 మధ్యలో చేస్తాం అనుకుంటున్నాం. టార్గెట్. లెట్స్ గెట్ ఇన్ టు ర్యాపిడ్ ఫైర్. 3 words that describe Horizon. ట్రస్ట్, క్వాలిటీ, కస్టమర్ సర్వీస్. ఐ బిలీవ్ దట్ ఈ 3 ఉంటే గ్రోత్ ఉంటుంది. వన్ హ్యాబిట్ దట్ యుల్ నెవర్ కాంప్రమైజ్ ఆన్. కన్సిస్టెన్సీ మెయిన్, డే టు డే కంపల్సరీ కూడా. ఏది మార్కెట్లో కొత్తగా వస్తుంది, నేను ఏ ప్రోడక్ట్ లాంచ్ చేస్తే బాగుంటుంది, ఆర్ ఎల్స్ ఐ మీన్ నేను కస్టమర్కి ఏది కొత్తగా ఐ మీన్ వాళ్ళకి చూపించాలి, ఏది కొత్త ప్రోడక్ట్ తీసుకురావాలి అని కన్సిస్టెంట్గా ఆలోచిస్తూ ఉంటాను. సో అది ఉంటేనే నా బిజినెస్ కూడా వర్కౌట్ అవుతుంది. మీరు పర్సనల్గా ప్రిఫర్ చేసేది శారీనా లేకపోతే కోట్ సెట్సా? శారీ. కస్టమర్స్ కూడా నాకు శారీలోనే బాగుంటామని చెప్పి చాలా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ మనం సేల్ చేసేది కూడా మాక్సిమం ప్రొడక్ట్ అదే కాబట్టి శారీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మీకు వచ్చే కస్టమర్స్ ఎక్కువ మీకు ఆన్లైన్ షాపింగ్ త్రూ రావాలనుకుంటారా, ఇన్ స్టోర్ విజిట్ చేయాలనుకుంటారా? ఇన్ స్టోర్ విజిట్ చేయాలనుకుంటాను, ఎందుకంటే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వాళ్ళు ఐ మీన్ వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మనది వాళ్ళకి ఎలా రీచ్ అవుట్ అయినది మనకు కొంచెం వాళ్ళ నుంచి కూడా పాయింట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీ పలానా రీల్ చూసి మేము ఇక్కడి వరకు వచ్చాము, సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఈ రీల్ ఇలా ఎక్స్ప్రెస్ చేసామని వాళ్ళే మనకి చాలా ఐడియాలజీస్ ఇస్తుంటారు. సో అవి మనకి లైవ్ టు లైఫ్ కస్టమర్స్ని ఫేస్ చేసినప్పుడే అది మనకి గ్రోత్కి యూజ్ అవుతుంది అనమాట. ఆన్లైన్ ఏంటంటే ఆర్డర్ వచ్చిందా, ప్యాక్ చేసామా, సెండ్ చేసామా, స్టాఫ్ చాట్ చేసారా, అక్కడ వరకే ఉంటుంది అనమాట. బట్ ఇన్ స్టోర్ వచ్చేసరికి ఏంటంటే ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఏం మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఏమి చూసి వచ్చారు మన దగ్గరికి అనేది తెలుస్తుంది. లగ్జరీ ఆర్ మినిమలిజం? లగ్జరీ ప్రొడక్ట్స్తో మినిమల్ లుక్ కావాలనుకుంటాను నేను. అంతే, మినిమల్ లుక్ ఉండాలి బట్ ప్రీమియంగా ఉండాలి. అది అలా అని తక్కువ ప్రొడక్ట్స్ని ఏం తక్కువ, అది మనం క్యారీ చేసే దాన్ని బట్టే ఉంటుంది, అది బిలీవ్ చేస్తాను. వన్ థింగ్ నోబడీ నోస్ అబౌట్ నవ్య ఈజ్ వెరీ లేజీ. అది తెలీదు ఒకప్పుడు, బట్ ఇప్పుడు 3rd బ్రాంచ్ పెట్టాక చాలా రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి. డే టు డే కూడా ఐ మీన్ మనం ఫస్ట్ హార్డ్ వర్క్ చేసి కన్సిస్టెంట్గా ఉంటేనే మనం మన స్టాఫ్కి అవ్వచ్చు, మన బిజినెస్కి అవ్వచ్చు, ఒక స్టెప్ మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి చాలా చేంజ్ అయ్యా అనమాట. ఒకప్పుడు నవ్య వేరు, ఇప్పుడు నవ్య వేరు.
బట్ నవ్య ఏంటంటే ఐ మీన్ ఏదైనా నువ్వు చేయలేవంటే చేసి చూపిస్తుంది. ఓకే. అది మాత్రం ఉండాలి నవ్యలో. వన్ వర్డ్ ఫర్ సక్సెస్. సక్సెస్ ఈజ్ నాన్ స్టాప్. అది అది ఐ మీన్ క్యాల్కులేట్ చేయలేం. ఈరోజు మనం సక్సెస్ అయ్యాం అని అనుకుంటే ఇక్కడితో స్టాప్ అయిపోతాం మనం. అది పెరుగుతూనే ఉండాలి అండ్ దానికి తగ్గ హార్డ్ వర్క్ మనం చేస్తూనే ఉండాలి. సక్సెస్ ఈజ్ నెవర్ ఎండింగ్. అంతే. ఇప్పుడు మళ్ళీ మీ చిన్నప్పుడు నవ్య దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏం ఫీల్ అవుతా ఉంటారు? ఏం అంటే మీకు ఉంటుంది కదా పర్సనల్గా, అసలు నేను ఇంత చేస్తా అనుకున్నానా లేదా అన్న ఫీలింగ్. సో మీరు పర్సనల్గా ఏం చెప్తారు మీకోసం? ఫస్ట్ నుంచి అయితే ఐ మీన్ ఎవరితో అయినా మాట్లాడడానికైనా ఏదైనా సరే కాన్ఫిడెంట్గా నవ్య ఉండేది. అది 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, ఫియర్ అనేది ఉండేది కాదు. బట్ ఈ స్టేజ్లో ఈ పొజిషన్లో ఇంతమంది పీపుల్ని ఫేస్ చేస్తూ నేను ఉంటానని నేను అసలు ఎప్పుడు అసలు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో ఇంత మనకి ఐ మీన్ లవ్ అండ్ ఎఫెక్షన్ వస్తుంది. సో ఐ మీన్ ఇంత మనకి ఫాలోవర్స్ వస్తారు. సో ఇంతమంది పీపుల్కి మనం రీచ్ అవుట్ అవుతున్నాము. సో ఈ పొజిషన్కి వస్తాము అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కాన్ఫిడెన్స్ అయితే ఫస్ట్ నుంచి ఉండేది. సో ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ అయినా సరే ఏదైనా మనం జాబ్ చేసినా సరే ఏదైనా ఫుల్ మనం ఐ మీన్ వర్క్ హార్డ్ చేయాలి, మనం 100% బెస్ట్ ఇవ్వాలనే థాట్ అయితే ఉండేది. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ సక్సెస్ వస్తుందని ఎప్పుడు అసలు చిన్నప్పటి నుంచి అసలు ఎప్పుడు అసలు ఆలోచనే లేదు. అసలు సోషల్ మీడియా అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండేదే కాదు. బట్ ఈ గాడ్ మనకి రూట్ చూపించారు కాదు, మరి అలా జరుగుతుంది అంతే. అండ్ మీరు ఎప్పుడైనా ఈ పర్టికులర్ బిజినెస్ సెక్టర్లో నేను ఉంటానా అని ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అనుకున్నారా? అంటే మీకు ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఒక ఫౌండర్గా ఉంటాను అనుకోలేదు. ఎంతసేపు నాకు ఈ డ్రెస్ కొనుక్కోవాలి, నాకు ఈ డ్రెస్ ఈ డ్రెస్ ఇలా డిజైన్ చేయించుకోవాలి, ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి, ఈ అకేషన్కి ఇలా వేసుకోవాలని ఈ ఐడియాలజీ ఉండేది. కానీ ఇలా బిజినెస్లో దిగుతాను అన్న ఐడియాలజీ లేదు అసలు. మీ లైఫ్లో వన్స్ మీ పర్సనల్గా ఇన్కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? అంటే పర్టికులర్గా అంటే పర్సనల్ ఇండిపెండెన్సీ. ఓకే. సో అది ఉన్నప్పటి నుంచి మీ లైఫ్లో మీరేం చేంజెస్ చూసారు? నేనేం చేంజెస్ చూడలేదు. యాక్చువల్లీ ఏంటంటే ఐ మీన్ మాది లవ్ మ్యారేజ్ కదా. సో ఏదైనా తన సక్సెస్ అయినా నా సక్సెస్ అయినా మాదే అనుకుంటాం అనమాట. ఎందుకంటే ఐ మీన్ చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది ఏదైనా సరే. సో నా సక్సెస్ని నేను ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు నాకు శాలరీ అరౌండ్ 18,000 ఎంతో. కటింగ్స్ అన్ని పోను 15,000 వచ్చేది. కానీ ఆ ఫస్ట్ శాలరీకే నాకు 25,000 వర్త్ వాచ్ కొనిచ్చారు అనమాట ఆయన నాకు. ఐ మీన్ ఆ సక్సెస్ని గుర్తిద్దాము, దీనికి ఈ రోజు నేను పెట్టుకున్న వాచ్ కూడా అదే. నేను ఫస్ట్ శాలరీతో తను నాకు కొనిచ్చిందే. సో ఐ మీన్ ఎప్పుడు కానీ నాలో అయితే చేంజెస్ ఏం రాలేదు. ఇండిపెండెన్స్ ఈ రోజుకి కూడా డబ్బులు ఎంత ఉన్నాయి ఏంటి అసలు ఆయన చెప్తూనే ఉంటారు. స్టేట్మెంట్స్ చెక్ చేసుకుంటూ ఉంటావా, నీకు అసలు ఏం ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయా తెలుసా తెలీదా అని అడుగుతూనే ఉంటారు. బట్ ఏ రోజు నేను చూడనది. ఐ మీన్ బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఉన్నారు, చేయగలుగుతున్నారు అని ఆలోచిస్తాను. బట్ ఐ హ్యావ్ అన్ ఐడియా ఏది మనీ ఎక్కడికి వెళ్తుంది ఏంటన్నది ఐ హ్యావ్ అన్ ఐడియా. బట్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అని అయితే నేను అసలు బిలీవ్ చేయను. అంతే. అంటే అమ్మాయి లైఫ్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే మనకి ఐ మీన్ కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. ఐ మీన్ ఇండిపెండెంట్గా కూడా మనం బతకచ్చు. ఐ మీన్ సొసైటీలోని ఐ మీన్ పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా సరే మనం సర్వైవ్ అవ్వచ్చు అన్నది మనకైతే మనలో మన కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. అండ్ అలాగే పేరెంట్స్ కూడా మనల్ని చూసే పర్స్పెక్టివ్ కూడా చేంజ్ అవుతుంది. మా మమ్మీ అయితే ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ మొత్తం చెప్తుంది అనమాట. అసలు ఫస్ట్లో అయితే తను ఐ మీన్ మాది లవ్ మ్యారేజ్ కదా. సో ఆవిడకి ఐ మీన్ ఎక్స్పోజ్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఇప్పుడు అయితే మీ అమ్మాయి రీల్ మేము చూసాము అని చెప్పి ఆవిడని అడుగుతూ ఉంటారు కదా. సో షీ ఫీల్స్ వెరీ ప్రౌడ్ అనమాట. తను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ థింగ్, యాజ్ బీయింగ్ ఏ ఉమెన్, మీరు ప్రతి ఉమెన్కి ఒక థింగ్ చెప్పాలంటే ఏం చెప్తారు అక్క? అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, ఏ పర్స్పెక్టివ్లో అయినా కూడా. సో ఉమెన్కి ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఫస్ట్ మనల్ని మనం బిలీవ్ చేయాలి. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే
ఐ మీన్ ఐడియాలజీ అయితే ఐ మీన్ ప్లస్ మైనస్ ఏముంటాయి అని చెప్పి ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. అండ్ అలాగే ఆహా ఇది ఐ మీన్ ఇంతమంది ఇన్ని చెప్పారు కదా అని మనం డ్రాప్ అవ్వకూడదు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి వర్కౌట్ చేస్తేనే డ్రాబ్యాక్స్ వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే డ్రాబ్యాక్స్ మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ వేరది. సో స్టెప్ బై స్టెప్ మనం అడుగు వేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం అనమాట. సో ఆల్వేస్ మన కంఫర్ట్ జోన్లోనే ఉండి మనం చేయాలంటే ఈ రోజుల్లో అవ్వదు. అండ్ ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్కి మనం చాలా ఫాస్ట్గా ఆలోచించాలి. అండ్ ఈరోజు అనుకుంటే ఇప్పుడు ఏదో బిజినెస్ చేయాలి అనుకుంటే పలానా టైం వస్తుంది అని ఆ టైం కోసం వెయిట్ చేయకూడదు. టుడే ఇన్స్టెంట్గా ఆలోచించి చేయడమే. అది మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఐ మీన్ అది గ్రో ఈజీగా అవుతాం అన్నది నేను బిలీవ్ చేస్తాను. అండ్ అలాగే మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం చేస్తే ఐ మీన్ ఆ ఫీల్డ్లో మనం ఫుల్ ఇవ్వగలం అనమాట. 100% ఆఫ్ ద ఐ మీన్ ఎఫర్ట్ మనం పెట్టగలం. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం దిగింది కాబట్టి. సో స్టెప్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఎవ్రీ వన్ విల్ బి సక్సెస్ఫుల్ అండి వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ అనేది పెడితే. సో అది ఏ ఫీల్డ్ ఫెయిల్యూర్ కూడా మనకి ఒక లెర్నింగ్ అనండి. ఏ ఫీల్డ్ అయినా సరే ఐ మీన్ ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి, డ్రాబ్యాక్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మనం మన ఎఫర్ట్ పెట్టి ఫెయిల్యూర్ నుంచి కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో అప్పుడే మనకి సొసైటీలో గుడ్ నేమ్ కానీ ఫేమ్ కానీ సక్సెస్ కానీ వస్తుంది. అదే మనం చేయగలమా అనుకుంటే అక్కడే ఉండిపోతాం అనమాట. బాగా మాట్లాడారు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అంటే అంత దూరం నుంచి పర్టికులర్గా ఇంటర్వ్యూ కోసం వచ్చారు కదా. మీరు పిలిచినందుకు థ్యాంక్ యూ. అంటే నేను పర్సనల్గా చెక్ చేసి మరి నాకు ఎందుకో మిమ్మల్ని ఇన్వైట్ చేయాలి అంటే నేను ఒక రీల్ చూసాను మీది. సో అంటే మీరు కూడా చాలా ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారు, స్ట్రగల్స్ ఇవన్నీ అనిపించి ఎందుకు మనం ఇక్కడిక్కడే వైజాగ్ నుంచి కూడా చాలా మంది ఉన్నారు మనల్ని మోటివేట్ చేసిన వాళ్ళు అని చెప్పి నేను పర్సనల్గా ఇన్వైట్ చేశాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.